హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో కరెంట్ అఫైర్స్, అది కూడా జనవరి మంత్కి సంబంధించి జనవరి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అనుకోవద్దు. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నవి అంటే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మనకి 6 months లోపే వస్తుంది కాబట్టి జనవరి వెరీ వెరీ ఇంపార్టెంట్లోకి వస్తుంది. సో తప్పకుండా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. టాప్ బెస్ట్ 200 కరెంట్ అఫైర్స్ ఈ మంత్లో జరిగింది, అంటే జనవరి మంత్లో జరిగిన కరెంట్ అఫైర్స్ని విత్ దానికి సంబంధించిన పూర్తి ఇంపార్టెంట్ డీటెయిల్స్ కవర్ చేస్తూ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, సపోజ్ ఎగ్జాంపుల్ ఇదనుకోండి, అది ఒక్కటే కాదు, మీకు దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ మొత్తం కవర్ అయిపోద్ది. సో కంపల్సరీ చివరి వరకు చూడండి. మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇదే విధంగా మొత్తం మనం ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేస్తున్నాం. మనం ఫర్దర్గా తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ మీరైతే వీడియోని లైక్ చేసేయండి. ఓకే, సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇస్రో? ఇస్రోకి రీసెంట్గా జనవరిలో మనకి కొత్తగా చైర్మన్గా ఎంపికైంది ఎవరు అని అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేటప్పటికి వి నారాయణ్. సో వి నారాయణ్ ఎవరిని రీప్లేస్ చేశారు? డాక్టర్ ఎస్ సోమనాథ్ ఉండేవారు ఇంతకుముందు, ఆయన్ని రీప్లేస్ అయితే చేశారు. అలాగే ఈయన మనకి సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద కూడా అయ్యారనమాట. ఓకేనా? ఇస్రో అన్నది 1969 స్థాపించారు. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బెంగళూరు. ఓకేనా? అదేంటి మనకి శ్రీహరికోట నుంచి కదా లాంచ్ చేస్తారు అనుకోవచ్చు, బట్ అది మనకి లాంచింగ్ అంతే, లాంచ్ ప్యాడ్ లాంటిది. మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బెంగళూరు అనమాట. సో ఓవరాల్గా స్టాటిక్ ఇంపార్టెంట్ అన్నీ కవర్ అయిపోతాయి ఒక టాపిక్ మీద. సో కాంప్రహెన్సివ్గా మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్ది. ఓకే, సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ ఆఫ్ BCCI ఇన్ 2025? సో 2025 BCCI సెక్రటరీ కింద ఎవరిని ఎంచుకున్నారు అని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి దేవ్జిత్ సైకియా. ఓకే, సో ఈయన మనకి సెక్రటరీ ఆఫ్ BCCI. మరి ట్రెజరర్ ఎవరు BCCI అంటే ప్రభ్తేజ్ సింగ్ భాటియా అనమాట. ఓకేనా? ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే రోజర్ బిన్నీ. ఓకేనా? సో BCCI వాజ్ ఫౌండెడ్ ఇన్ ఎప్పుడు మనకి అది 1928 అండ్ హెడ్ క్వార్టర్స్ ముంబై. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అయితే అడుగుతున్నారు. సో బహదూర్ సింగ్ సాగో. ఓకేనా? ఈయన మనకి కొత్తగా AFIకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. వరల్డ్ అథ్లెటిక్స్లో ఇండియన్ రిప్రజెంట్ చేసేది AFIఏ. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు స్పెసిఫిక్గా చెప్పాలంటే? GP సింగ్. ఓకేనా? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అనమాట. ఈయన మనకి DG ఆఫ్ CRPF. ఇప్పుడు ఇంతకుముందు DGP ఆఫ్ అస్సాం ఉండేవారు. ఓకేనా? సో CRPF వచ్చేటప్పటికి 1939 ఫౌండ్ అయింది. అండ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఆపరేట్ అవుతుంది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ CMD ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా? అది వచ్చేటప్పటికి అశుతోష్ అగ్నిహోత్రి అనమాట. ఈయన ఒక IAS ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్లోకి వస్తుంది మనకి FCI. సో FCI చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ, మన ఆహార భద్రతకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ FCI అన్నది. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఎవరు మనకి ఇప్పుడు అంటే DG రాజేష్ నిర్వాణ్ అనమాట. ఈయన ఒక IPS ఆఫీసర్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో భాగంగా ఉంటుంది. అండ్ న్యూఢిల్లీ మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి BCASకి. చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ప్రజెంట్ మనకంటే జస్టిస్ సుజాయ్ పాల్ అనమాట. అండ్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. సో అంటే ఇక్కడ మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ని ఎవరు అపాయింట్ చేస్తారో అని అడగచ్చు. ఈ బిట్లో మీకు కవర్ అయిపోతుంది కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ లిక్విడ్ ప్రొపల్షన్స్ సిస్టమ్ సెంటర్. ఓకే, దీనికి డైరెక్టర్ కింద M మోహన్ అయితే అపాయింట్ చేశారు. ఇప్పుడు మనకి వి నారాయణన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు దీనికి డైరెక్టర్గా ఉండేవారు అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? మనకి తిరువనంతపురం, కేరళలో అయితే ఉంటుంది. అండ్ ఇస్రోలో ఇది కూడా ఒక కీలకమైన పార్ట్ అనమాట. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ బాంబే హైకోర్టు. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? ఇప్పుడు మనకి జస్టిస్ అలోక్ ఆర్దే. ఓకే, బాంబే హైకోర్టు జ్యూరిస్డిక్షన్ వచ్చేటప్పటికి ఓన్లీ మహారాష్ట్రనే కాదు, మహారాష్ట్ర అండ్ గోవా రెండింటి మీద ఉంటుంది. అండ్ లొకేటెడ్ ఇన్ ముంబైలో అయితే ఉంటుంది ఆబ్వియస్లీ.
వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్స్ ఇది మనకి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు మనకి ఇప్పుడు అంటే ఫయాజ్ అహ్మద్ కిద్వై. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో పార్టే. మీకు బీసీఏఎస్ కి దీనికి డిఫరెన్స్ ఉంది, రెండు వేరు వేరు, ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఒకటే అనుకోవద్దు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ తర్వాత మీకు డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇది కూడా వేరు, ఈ రెండు వేరు అనమాట. ఓకే, రెండింటికి వేరు వేరు డైరెక్టర్ జనరల్స్ ఉంటారు. నెక్స్ట్ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్, ఎవరు ఫస్ట్ చైర్మన్ మనకి? ఇది వచ్చేటప్పటికి పల్లె గంగారెడ్డి. ఓకేనా, ఎక్కడ మనకి హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్, నిజామాబాద్, తెలంగాణ. మన తెలంగాణలోనే ఉంది దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్. టర్మరిక్ అంటే తెలుసు కదా, పసుపు, దానికి సంబంధించింది అనమాట. లాంచ్డ్ బై కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ లాంచ్ చేశారు. ఈయనే మనకి ఫస్ట్ చైర్మన్ అనమాట. నెక్స్ట్ యుఎస్ఏకి రీసెంట్గా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ అయ్యారని తెలుసు కదా. ఎన్నో ప్రెసిడెంట్, 47th ప్రెసిడెంట్ ఆబ్వియస్లీ డొనాల్డ్ ట్రంప్ అయ్యింది, మీకు తెలిసే ఉండొచ్చు. ఏ పార్టీ? రిపబ్లికన్ పార్టీ అనమాట. దీనికి మనకి ఇండియా తరఫున ఎవరు రిప్రజెంట్ చేశారో డాక్టర్ ఎస్ జయశంకర్ అనమాట. స్వేరింగ్ ఎప్పుడు జరిగింది? January 20, 2025. అండ్ జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఓకేనా, సో ఓవరాల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కవర్ చేసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్గా ఎవరు ఎంపికయ్యారంటే మనకి నవాబ్ సలాం అనమాట. ఓకేనా, ఎన్నికయ్యారు. అలాగే ప్రెసిడెంట్ కింద జోసెఫ్ ఔన్. ఓకే, లెబనాన్ ఎక్కడ ఉంటుంది? వెస్ట్ ఏషియాలో అయితే ఉందన్నమాట. క్యాపిటల్ ఆఫ్ లెబనాన్ ఏంటి? బైరూట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ గానా ఎవరు ఎలక్ట్ అయింది అంటే మనకి జాన్ మహామా అనమాట. ఓకేనా, ఈయన రీసెంట్గా మనకి ఇండియా కూడా విజిట్ చేశారు. అండ్ క్యాపిటల్ ఆఫ్ గానా ఆక్రా. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రొయేషియాగా మళ్ళీ ఎన్నికైంది ఎవరు అంటున్నారు? జోరాన్ మిలియానోవిక్. క్రొయేషియా అన్నది యూరోప్ లో ఒక కంట్రీ అనమాట. క్యాపిటల్ సిటీ జగ్రీబ్. ఓకే, సో ఈయన ఇంతకు ముందు కూడా ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆయనే సేమ్. మీరు ఇమేజెస్ కూడా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ లెబనాన్, ఇందాకే మనం చదువుకున్నాం. నవాబ్ సలాం ఎవరు మనకి? ప్రైమ్ మినిస్టర్. మనకు ఆయన కాదు, ఈ జోసెఫ్ ఔన్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రెసిడెంట్ అనమాట. ఓకేనా, సో ఇందాక చదివామా, వెంటనే క్వశ్చన్ వచ్చేసింది. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బెలారస్? 7th టర్మ్ అంట. 7th టర్మ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అలెగ్జాండర్ లుకషెంకో. ఓకే, సో 1994 నుంచి ఈయన పవర్లో అయితే ఉన్నారంట. అండ్ బెలారస్ ఎక్కడ ఉంది మీకు? ఈస్టర్న్ యూరోప్ లో అయితే ఉంటుంది. బెలారస్ క్యాపిటల్ మిన్స్క్. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్ గా ఎవరు ఎన్నికయ్యారు? మైకెల్ మార్టిన్ అనమాట. ఐర్లాండ్ క్యాపిటల్ డూబ్లిన్. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనెజులా, 3rd టైం అయ్యారంట. ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ వెనెజులా? నికోలస్ మదురో. ఓకేనా, వెనెజులా క్యాపిటల్ ఏంటి? కరాకస్. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్కి డొనాల్డ్ ట్రంప్ టర్మ్లో వైస్ ప్రెసిడెంట్గా ఉంది ఎవరు అంటే మీకు ఇందాకే నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్ 47th ప్రెసిడెంట్లోనే చెప్పాను. ఎవరు మనకి అయ్యింది వైస్ ప్రెసిడెంట్? జేడీ వ్యాన్స్ అనమాట. ఈయన ఒహాయో నుంచి యుఎస్ సెనేటర్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అండ్ ఈయన రాసిన బుక్ ఏంటి? హిల్బిలీ ఎలిజీ. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఇటువంటి బుక్స్ కూడా అడుగుతుంటారు, ఎవరు రాశారు అంటారు. సో అలాంటివి కూడా వస్తుంటాయి. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? సో ఎప్పుడు కూడా మీకు మోస్ట్లీ ఇది మీకు డావోస్లోనే జరుగుతుంది. సో డావోస్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ అనమాట. 55th ఎడిషన్ ఇప్పుడు ఇది. అండ్ థీమ్ ఏంటి? కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. అండ్ ఇది ఎప్పుడు ఫామ్ చేశారంటే 1971. అండ్ ఎవరు ఫామ్ చేశారు? క్లాస్ స్వాబ్. అండ్ ఇది మనకి కొలోనీ అంటారు అన్నమాట స్విట్జర్లాండ్లో, అది మనకి హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ 2025ని ఇయర్ ఆఫ్ కమ్యూనిటీగా డిక్లేర్ చేశారంట. ఎవరు? ఏ కంట్రీ డిక్లేర్ చేసింది? ఇది వచ్చేటప్పటికి యుఏఈ ప్రెసిడెంట్ ఎవరు? మొహమ్మద్ బిన్ జయాద్. ఆయన మనకి ఈ ఇయర్ని 2025ని ఇయర్ ఆఫ్ కమ్యూనిటీగా అయితే డిక్లేర్ చేశారు. స్లోగన్ కూడా ఇచ్చారు, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట స్లోగన్ పేరు. నెక్స్ట్ మలేరియా ఫ్రీ కంట్రీగా WHO 2025లో ఏ కంట్రీని డిక్లేర్ చేసింది? సో అదొచ్చేటప్పటికి జార్జియా అనమాట. అండ్ మలేరియా దేనివల్ల, ఏ దోమ వల్ల మలేరియా వస్తుంది అన్నది కింద అయితే కామెంట్ చేయండి. సో దట్ ఏంటంటే మధ్య మధ్యలో నేను క్వశ్చన్స్ అడుగుతాను, వాటి గురించి మీరు కామెంట్ చేస్తే ఇంకా క్లాస్ రూమ్లో మీరు విన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతారు, ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. అండ్ ఒకవేళ తెలియకపోతే కూడా గూగుల్ చేసి మరీ కింద అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు రివిజన్ అవుతుంది. దాని గురించి ఒక ఇంటరాక్టివ్ వే లాగా ఉంటుంది అనమాట, బాగా అర్థం అవడానికి పనికి వస్తుంది. ఏ దోమ వల్ల అండ్ ఏ పారాసైట్ వల్ల, ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వేర్ వాజ్ ద క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది? సో ఇది వచ్చేటప్పటికి మీకు వాషింగ్టన్ DC అనమాట.
క్వాడ్లో ఎవరెవరు ఉంటారు మీకు తెలుసు కదా, ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. క్వాడ్ అంటేనే మీకు 4 అనే అర్థం కదా. సో 4 కంట్రీస్ అవి. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో రీసెంట్గా రెసిగ్నేషన్ ఇచ్చారంట. ఏ కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్? చాలా ఫేమస్, తెలిసే ఉంటుంది, కెనడా. అండ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ పిఎంగా ఉన్న వ్యక్తి పేరేంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్, సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేసిన ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ ఏది అని అడుగుతున్నారు. అది థాయిలాండ్ అనమాట. విచ్ కంట్రీ రీసెంట్లీ WHO అండ్ ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ రెండిట్లోంచి బయటకు వచ్చేసింది అనమాట. సో ఏ కంట్రీ రీసెంట్గా రెండిట్లోంచి బయటకు వచ్చింది అంటే USA. ఇప్పుడు WHO నుంచి, అలాగే మీకు ప్యారిస్ అకార్డ్ అని ఉంటుంది క్లైమేట్కి రిలేటెడ్, ఆ రెండిట్లోంచి బయటకు వచ్చేసింది. రీజన్ ఏంటంటే మనకి ఏం రీజన్ చెప్తున్నారు, COVID-19 మేనేజ్మెంట్ బాగాలేదు WHOది అని అయితే చెప్తున్నారు. అలాగే ల్యాక్ ఆఫ్ ఆర్గనైజేషనల్ రిఫార్మ్స్ కూడా జరగట్లేదు, అందుకే బయటకు వస్తున్నాం అని అయితే చెప్తున్నారు. సెకండ్ మోస్ట్ టార్గెటెడ్ నేషన్స్ ఫర్ సైబర్ అటాక్స్. సైబర్ అటాక్స్ అంటే మీకు కంప్యూటర్ అటాక్స్ అనుకోవచ్చు. పర్టికులర్గా కంప్యూటర్ అనే కాదు, మొబైల్స్ కానీ ఏదైనా ఆన్లైన్ అటాక్స్ జరుగుతుంటాయి కదా, ఈ వైరస్లు కానీ ఫిషింగ్ కానీ ఇటువంటివి. సో ఎక్కువగా సెకండ్ మోస్ట్ జరిగిన కంట్రీ దేని మీద అటాక్ చేశారు అంటే ఆబ్వియస్లీ ఇండియా అనమాట. మరి ఫస్ట్ దేని మీద చేస్తుంటారు? USA. సో USA, ఇండియా, ఇజ్రాయెల్ ఇలాగైతే అటాక్స్ జరిగాయి. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ రీసెంట్గా మనకి ఇండియాని అయితే విజిట్ చేశారు. ఆయన పేరేంటి? థర్మన్ షణ్ముగరత్నం. ఓకేనా, ఈయనైతే రీసెంట్గా విజిట్ చేశారు అనమాట. అయితే ఈ టైంలో ఈయనతో పాటు వచ్చిన తరుణ్ దాస్ గారికి మనకి ఆనరరీ సిటిజన్ అవార్డు, ఇండియా సింగపూర్కి సంబంధించిన టైస్ అన్నవి ఇంప్రూవ్ చేసినందుకు అవార్డు అయితే ఇచ్చారు తరుణ్ దాస్ గారికి. ఓకే, గుర్తుపెట్టుకోండి, హానరరీ సిటిజన్ అవార్డు ఆర్ ఆనరరీ సిటిజన్ అవార్డు. నెక్స్ట్, 2025ని UN ఏమని డిక్లేర్ చేసింది? అది వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని డిక్లేర్ అయితే చేసింది అనమాట. విచ్ స్టేట్ వాజ్ అడ్మిటెడ్ యాజ్ 10th ఫుల్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్ 10th మెంబర్గా అడ్మిట్ అయిన స్టేట్ అంటే కంట్రీ ఏదని అడుగుతున్నారు. ఇండోనేషియా అనమాట. ఓకే, సో బ్రిక్స్ అంటే తెలుసు కదా, బ్రెజిల్, రష్యా, తర్వాత ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే ఇప్పుడు 10th కంట్రీగా ఇండోనేషియా ఉంది కాబట్టి మిగతా ఏవైతే 4 కంట్రీస్ ఉన్నాయో అవి మీరు ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్, అవి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్, వాట్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ వాజ్ ప్రొవైడర్ ఆఫ్టర్ హరికేన్ రాఫెల్. హరికేన్ రాఫెల్ అన్నది మనకి రీసెంట్గా క్యూబాలో అయితే వచ్చింది. దానికి గాను మనం మెడికల్ టీమ్స్ని అయితే పంపించాం అనమాట క్యూబాకి సపోర్ట్ లాగా. ఓకే, ఎవరు? ఇండియా అయితే పంపించింది. ఓకే, అలాగే మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ CEO రీసెంట్గా మనకి ప్రధానమంత్రి మోడీ గారిని అయితే కలిశారు. సో మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? ఆబ్వియస్లీ ఈజీ క్వశ్చన్, సత్య నాదెల్లా. ఓకే, మనకి నార్మల్గా బ్యాంక్స్ ఆప్షన్స్ వేస్తుంటాయి కదా, అది నార్మల్ ప్రాసెస్. అయితే ఇంటర్నెట్లో ఈ ఆప్షన్ ద్వారా మనకి ప్రాపర్టీస్ని ఆప్షన్ పెట్టడానికి ఒక పోర్టల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఆ పోర్టల్ పేరు ఏంటంటే బ్యాంక్ నెట్ అనమాట. Jan 3 నుంచి మనకి ఇది లాంచ్ అయితే అయ్యింది, బ్యాంక్ నెట్. ఓకే, ఆ పోర్టల్ పేరు. దీని ద్వారా మోర్ ట్రాన్స్పరెంట్గా మన ఆప్షన్స్ అవి చేయొచ్చు అని అయితే అంటున్నారు. నెక్స్ట్, రీసెంట్గా కొత్తగా రైల్వే డివిజన్ అయితే ఒకటి జమ్మూలో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, అది వచ్చేటప్పటికి నార్దర్న్ రైల్వే జమ్మూ డివిజన్ అనమాట. 69th డివిజన్ ఇన్ జమ్మూ. ఇది మనకి నార్దర్న్ రైల్వే జోన్లో పార్ట్ కింద ఉంటుంది. ఓకే, దీని ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్లో రైల్ కనెక్టివిటీ అన్నది ఇంకా పెంచొచ్చు అని అయితే చెప్తున్నారు. రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్కి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఓకే, 69th డివిజన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వేర్ వాజ్ ఏషియా సెకండ్ లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉంది అని అయితే ఇనాగ్రేట్ చేశారని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి నవీ ముంబైలో అయితే చేశారు. ఎవరు చేసింది? మనకి PM మోడీ గారు అనమాట. ఇస్కాన్ టెంపుల్ అంటే తెలుసు కదా మీకు, కృష్ణుడికి సంబంధించిన ఒక టెంపుల్ లాంటిది. అండ్ దీనికి సంబంధించిన PDF ఏదైతే మీకు ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇద్దరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఫ్రీగా మీకు మన యాప్లో అయితే దొరుకుతుంది ఈ PDF అన్నది. మన యాప్లో మీరు కనుక చూసుకున్నారంటే కరెంట్ అఫైర్స్ అని ఒక ఫ్రీ సెక్షన్ అయితే కనపడుతుంది అందరికీ కూడా. ఓకే, అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు మన యాప్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న PDF అక్కడ దొరుకుతుంది. అలాగే దాంతోపాటు మీరు ప్రింట్ చేసుకోవాలంటే తక్కువ పేజీల్లో ప్రింట్ అయ్యే విధంగా కూడా ఇంకొక ప్రింటబుల్ ఫార్మేట్లో కూడా PDF దొరుకుతుంది. సో ప్రింట్ చేసుకుని కూడా చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు దాని మీద టెస్ట్ కూడా మీకు
ఫ్రీగా రాసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీరు కరెంట్ అఫైర్స్, ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కనబడుతుంది కదా, మన యాప్లో కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా సింపుల్గా లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా షేర్ చేస్తే నాకు చాలా మోటివేషన్ ఉంటుంది అనమాట. అలాగే మీకు ఏమైనా క్లాసెస్ కావాలనుకుంటే కూడా, అది ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ, కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్, రీజనింగ్, లేదు కంప్లీట్గా గ్రూప్ డి లేకపోతే ఏఎల్పి టెక్నీషియన్, ఇవన్నీ కూడా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్ని క్లాసెస్ మన యాప్లో దొరుకుతాయి. డెమోస్ కూడా ఉంటాయి, చెక్అవుట్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసాం. అలాగే నేనైతే ఏఎల్పి టెక్నీషియన్తో పాటు ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను అనమాట. ఓకేనా? సో ఆ లెవెల్ కంటెంట్ మీకు ఈ కరెంట్ అఫైర్స్లో కానీ మిగతా వాటిలో కానీ దొరుకుతుంది. చెక్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీకేమైనా మీ అండ్ నుంచి ఇంకా వేరే టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో 1200-year-old బుద్ధిస్ట్ మానస్ట్రీ ఒకటైతే రీసెంట్గా మనకి ఆర్కియాలజిస్టులు కనుక్కున్నారు. ఎక్కడ? అది వచ్చేటప్పటికి రత్నగిరి. రత్నగిరి ఎక్కడ? మనకి ఒరిస్సాలో జాజ్పూర్ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, అక్కడైతే ఏఎస్ఏ ఆర్కియలాజికల్ సర్వే అంటారు కదా, సో పురావస్తు శాఖ వాళ్ళైతే కనుగొన్నారన్నమాట. 1200 years ఓల్డ్ స్ట్రక్చర్స్ ఇవి మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో హిస్టారికల్గా చాలా సిగ్నిఫికెంట్ బుద్ధిస్ట్ సైట్ ఒకటైతే మనకి ఇప్పుడు కనుక్కున్నారనమాట రత్నగిరిలో. నెక్స్ట్ బోడా త్యోహార్. ఈ ఫెస్టివల్ ఎక్కడ చేసుకుంటారు? ఇది వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ అన్నమాట. హట్టి ట్రైబ్స్ అంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు. ఓకే, సో ఇటువంటివి కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు. నగోబా జాతర ఫెస్టివల్ ఏ స్టేట్లో చేసుకుంటారు? ఇది వచ్చేటప్పటికి మన తెలంగాణలోనే చేసుకుంటారు అన్నమాట, గోండ్ ట్రైబ్. ఓకే, మెస్రామ్ క్లాన్ వాళ్ళు, గోండ్ ట్రైబ్లో ఉన్న మెస్రామ్ క్లాన్ వాళ్ళు అయితే చేసుకుంటారు. హెల్డ్ ఇన్ కేసల్పూర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, ఇది మనకి సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఏంటి మీకు సమ్మక్క సారక్క ఉంది కదా, అది ఫస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా మనకి ఒక డ్యాన్స్ ఫామ్ కొంచెం కాంట్రవర్సీ అయితే అయ్యింది. మనకి చావా మూవీ వచ్చింది కదా, దానివల్ల మహారాష్ట్రకి చెందిన డ్యాన్స్, ట్రెడిషనల్ డ్యాన్స్ ఏంటి దాని పేరు అంటే లేజిమ్. సో ఇది ఏ రాష్ట్రం నుంచి అని అడిగే ఛాన్స్ ఉంది. లేజిమ్ అనమాట. లేజిమ్ అన్నది మహారాష్ట్ర ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ అనమాట. ఇలా దాండియా టైప్లో వుడెన్ స్టిక్స్ ఉన్నాయి కదా, వుడెన్ స్టిక్స్ విత్ సైంబల్స్, వీటిని యూజ్ చేసి చేస్తుంటారు. నెక్స్ట్ 21st ఎడిషన్ ఆఫ్ థర్డ్ ఐ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఏ సిటీలో అంటే ముంబైలో అయితే జరిగింది. పరశురామ్ కుండ్ మేల్ ఎక్కడ జరుగుతుంది ఇది? సో ఇది వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఓకే, ఎక్కడ? ఇది మనకి బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీ రోహిత్ రివర్ ఉంది కదా, అక్కడ చేసుకుంటారు అనమాట. ఓకే, జల్లికట్టు ఫెస్టివల్ ఇది ఎక్కడ చేసుకుంటారు? ఆబ్వియస్లీ చాలా మంది తెలుసు కదా, ఇది మనకి తమిళనాడుకి సంబంధించి పొంగల్ టైంలో చేసుకుంటారు, అంటే సంక్రాంతి లాగా. హాగ్యర్ డ్యాన్స్ ఫెస్టివల్ ఇది ఎక్కడ చేసుకుంటారు? ఇది వచ్చేటప్పటికి మీకు సిక్కిం అనమాట. ఇది లుసాంగ్ ఫెస్టివల్ కి ముందు అయితే జరుగుతుంది అనమాట. ఓకే, మనకి తిరుపతిలో జరిగే బర్డ్ థీమ్డ్ ఫెస్టివల్ ఏంటి అని అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి ఫ్లెమింగో ఫెస్టివల్ అనమాట. ఆఫ్టర్ 5 years గ్యాప్ మనకి ఈ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. గన్ నగాయ్ ఫెస్టివల్ ఇది ఏ స్టేట్లో చేసుకుంటారు? ఇది వచ్చేటప్పటికి మణిపూర్లో చేసుకుంటారు. నాగా ట్రైబ్స్ అయితే చేసుకుంటారు అనమాట ఈ ఫెస్టివల్ని. శబరిమల టెంపుల్లో ఇన్ కేరళ మకర సంక్రాంతి టైంలో చేసుకునే ఫెస్టివల్ ఏంటి అంటే మకర వెలక్కు ఫెస్టివల్ అనమాట. నెక్స్ట్ సాంబార్ ఫెస్టివల్ ఇది ఎక్కడ చేసుకుంటారు? సాంబార్ లేక్ అని మీరు వినే ఉంటారు కదా, రాజస్థాన్లో ఉంది. సో అక్కడ సాంబార్ ఫెస్టివల్ అయితే చేసుకుంటారు, సాల్ట్ వాటర్ లేక్. ఓకే, గంగాసాగర్ మేళా ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్. సో ఇంకా ఎక్కువ డీప్గా అక్కర్లేదు ఇలాంటి వాటికి ఎక్కడ జరుగుతుంది. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నేను చెప్తున్నాను. ఓకే, సో ఈ గంగాసాగర్ మేళా వెస్ట్ బెంగాల్లో అయితే జరుగుతుంది. మకర సంక్రాంతి టైమ్ ఇట్లా పుణ్య స్నానాలు అంటారు కదా, అలాంటివి చేస్తుంటారు గంగా బే ఆఫ్ బెంగాల్ కాన్ఫ్లుయెన్స్ దగ్గర, సాగర్ ఐలాండ్ దగ్గర. ఓకే, రకేల్ హైహోయ్ ఫ్లింట్ ట్రోఫీ ఫర్ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఓవరాల్కి సంబంధించి మనం రకెల్ హిహోయ్ ఫ్లింట్ ట్రోఫీ ఓకే ఇలా పిలుస్తారన్నమాట. ఇది ఎవరికి వచ్చింది అవార్డు అంటే మీన్కి అమేలియా కేర్, న్యూజిలాండ్కి సంబంధించిన ప్లేయర్ అనమాట, ఇవిడికైతే వచ్చింది ఉమెన్స్ కేటగిరీ. నెక్స్ట్ సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్, ఇది మెన్స్కి వచ్చేటప్పటికి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 ఎవరికి వచ్చింది? చాలా ఇంపార్టెంట్, జస్ప్రీత్ బుమ్రాకి అయితే వచ్చిందనమాట. సో ఓవరాల్ టెస్ట్ T20 అవన్నీ కలిపి 2 ఓకే. నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రాకి ఇంకో అవార్డు కూడా వచ్చింది, ఐసీసీ అవార్డు 2024లో. ఏంటి ఆ అవార్డు అంటే
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వచ్చిందనమాట. అలాగే ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది ఇప్పుడు మనకంటే స్మృతి మందాన. అదే మనకి ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది మనకి ఒమర్ జాయ్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్లేయర్ ఉన్నారు కదా, ఆయనకైతే వచ్చింది. అయితే మీరు చేయాల్సిందలా ఐసీసీకి సంబంధించి ఎమర్జింగ్ మెన్స్కి సంబంధించిన ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఐసీసీ మెన్స్ T20 క్రికెటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకి ఎవరికి వచ్చిందంటే హర్షదీప్ సింగ్, మీకు తెలుసు కదా ప్లేయర్ హర్షదీప్ సింగ్, ఆయనకైతే T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2024 అయితే వచ్చింది. ఓకే, ఇవి మేజర్ అవార్డ్స్ మనకి ఐసీసీకి సంబంధించి 2024వి. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు, ఇది వచ్చేటప్పటికి INCOIS ఈ సంస్థకి అయితే వచ్చింది మనకి 2025కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం వచ్చింది ఈ అవార్డు. ఇది మనకి ఎక్కడో లేదు, తెలంగాణ హైదరాబాద్లోనే ఉంది ఈ సంస్థ అన్నది. INCOIS అంటే ఏంటి, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనమాట. ఓకే, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ INCOIS అంటే. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు 2025 ఎక్కడ జరిగింది, భువనేశ్వర్లో అయితే జరిగింది. సో ఇది మనకి 27 పీపుల్కి అయితే ఈ అవార్డు అయితే ఇచ్చారు. 10th Januaryన ఈ అవార్డు ఫంక్షన్ అయితే జరిగిందనమాట. సో ఓవర్సీస్ ఇండియన్స్ ఎవరైతే మనకి వేరే దేశాల్లో ఉన్న ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారనమాట. లైక్ NRI ఇటువంటి వాళ్ళకి, వాళ్ళు చేస్తున్న ప్రొఫెషనల్ ఫీల్డ్స్, వేరియస్ ప్రొఫెషనల్ ఫీల్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు వాటిల్లో చేసిన సేవలకు కానీ ఈ అవార్డు అయితే ఇస్తారు. నెక్స్ట్, విచ్ ఛానల్ ఓన్ అన్ అవార్డ్ ఫర్ ద సిరీస్ చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్, ఇది ఒక ప్రోగ్రామ్, టీవీ ప్రోగ్రామ్ అనుకోండి. సో ఇది ఏ ఛానల్కి వచ్చింది, ఈ ప్రోగ్రామ్ రన్ చేసినందుకు ఎలక్షన్ కమిషన్ మనకి అవార్డు అయితే ఇచ్చింది అనమాట. ఏ ఛానల్ అంటే దూరదర్శన్కి అయితే ఇచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా కేటగిరీలో. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకు, ఓటర్ అవేర్నెస్ సంబంధించిన సిరీస్ ఇది, అందుకు ఇచ్చారు. నెక్స్ట్ మనకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు, అందులో బెస్ట్ ఫిలిం డ్రామా కింద ఏ మూవీకి అయితే వచ్చిందంటే బ్రోటలిస్ట్ అనమాట, బెస్ట్ ఫిలిం డ్రామా కేటగిరీలో. ఓకే, ఆడ్రియన్ బ్రూడీకి ఏమో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, కాలిఫోర్నియాలో జరిగింది, ఈసారి జరిగింది 82nd గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనమాట. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ కూడా ఇచ్చారు. సో పద్మ అవార్డ్స్ చాలా అవార్డ్స్ అయితే ఉంటాయి మనకి. సో పద్మశ్రీ కానీ, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇట్లా అనమాట. సో వీటిల్లో చాలామంది అయితే ఉంటారు. సో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం మనకు కష్టం, కానీ అట్లీస్ట్ కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ని అయినా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మూడింటిని కలిపి మనకి 139 అయితే వచ్చినాయి అనమాట అవార్డ్స్. సో 7 ఏమో పద్మవిభూషణ్ వస్తే 19 పద్మభూషణ్ అండ్ 113 ఏమో పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో వీటిల్లో పద్మవిభూషణ్ అన్నది హైయెస్ట్ అనమాట. ఓకే, సో 23 ఉమెన్కి అయితే వస్తే చనిపోయిన తర్వాత 13 మందికి అవార్డు అయితే వచ్చింది. అండ్ 10 మెంబర్స్ ఫారినర్స్ కూడా. ఫారినర్స్ అంటే ఫారినర్ కావచ్చు, NRI కావచ్చు, మనకి PIO కావచ్చు, OCI ఓవర్సీస్ సిటిజన్ కావచ్చు, వాళ్ళందరికి కలిపి. ఓకేనా, అయితే పద్మవిభూషణ్ అవార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో ఎవరికి వచ్చింది అని అయితే అడుగుతున్నారు. సో 7 వచ్చాయి కదా, వాళ్ళలో ఒకళ్ళు ఒసాము సుజుకి, ఈయనకి మనకి ఈ అవార్డు అయితే వచ్చింది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో రికగ్నైజ్ చేసి ఇచ్చారు, జపాన్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ అలాగే ఇండియాలో ఒక క్రికెటర్ కూడా పద్మశ్రీ అవార్డు అయితే ఇచ్చారు 2025. అది వచ్చేటప్పటికి R అశ్విన్, తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. సో తెలిసే ఉంటుంది కదా, రవిచంద్ర అశ్విన్. ఓకే, 113 పద్మశ్రీలో ఈయన కూడా ఒకళ్ళు. అయితే మనకి నందమూరి బాలకృష్ణకి కూడా అవార్డు అయితే ఇచ్చారు. ఏది ఇచ్చారు, పద్మశ్రీయా, విభూషణ, పద్మభూషణ అన్నది కింద కామెంట్ అయితే చేయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ నాటోస్ న్యూ మిషన్ టు ప్రొటెక్ట్ అండర్ సీ కేబుల్స్ ఇన్ బాల్టిక్ సీ. బాల్టిక్ సీ అని ఒకటి ఉంటుంది కదా, సో దానిలో మనకి అండర్ సీ కేబుల్ అంటే సీ లోపల మన కేబుల్స్ అయితే ఉంటాయి కదా, ఇంటర్నెట్ కోసం వేస్తారనమాట ఆ కేబుల్స్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి న్యూ మిషన్ అయితే చేస్తున్నారనమాట. సో ఇది దాని పేరు వచ్చేటప్పటికి బాల్టిక్ సెంట్రీ. ఎవరు చేసిందంటే మనకి నాటో అనమాట, ప్రొటెక్ట్ అండర్ సీ కేబుల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం బాల్టిక్ రీజన్లో. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఫోర్స్ కండక్ట్స్ ఆపరేషన్ సర్ద్ హవా అని పాకిస్తాన్ బోర్డర్స్ దగ్గర చేస్తున్నారనమాట. ఎవరు మనకి చేసిందంటే BSF, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఎక్కడ మనకి జైసల్మీర్ దగ్గర, నియర్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఉంది కదా, జైసల్మీర్ రాజస్థాన్ బోర్డర్, అక్కడైతే ఈ ఆపరేషన్ సర్ద్ హవా అన్నది
చేస్తున్నారు అనమాట. ఎందుకంటే బేసిక్గా వింటర్ టైంలో ఫాగీగా ఉంటుంది అనమాట. ఫాగీ అంటే మంచు టైప్లో ఒక పొగ టైప్లో ఉంటుంది కదా, అది దాన్ని ఫాగ్ అంటారు. ఆ టైంలో లో విజిబిలిటీ కారణంగా ఉండటం వల్ల చాలామంది ఇండియా లోపలికి వచ్చేస్తుంటారు ఈ బార్డర్స్లోంచి. అలా ఇన్ఫిల్ట్రేట్ కాకుండా ప్రివెంట్ చేయడానికి ఇటువంటి ఒక ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ భార్గవాస్త్ర రీసెంట్గా న్యూస్లో ఉందంట. ఏంటి భార్గవాస్త్ర అంటే మైక్రో మిసైల్ సిస్టమ్ ఇలాగైతే ఉంటుంది. సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్, మన సొంతంగా ఇండియా తయారు చేసింది మైక్రో మిసైల్ సిస్టమ్. బేసిక్గా డ్రోన్ అటాక్స్ జరిగాయి కదా మొన్న, అటువంటి డ్రోన్ అటాక్స్ని కౌంటర్ చేయడానికి వాడతారు. డెవలప్డ్ బై ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్. చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా డిఆర్డిఓనే చేస్తూ ఉంటుంది కాబట్టి ఆప్షన్స్లో డిఆర్డిఓ ఇస్తారు. సో అలాంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాంటి బిట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంపార్టెంట్ బిట్ ఇది. 2.5 కిలోమీటర్ ప్రిసిషన్ టార్గెట్ రేంజ్తో ఇది వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హిమ్ కవచ్ ఏంటిది, ఇది వచ్చేటప్పటికి కోల్డ్ రీజన్ మిలిటరీ యూజ్ కోసం డెవలప్ చేశారనమాట. సో అన్ని రకాల టెంపరేచర్స్లో 20 డిగ్రీస్ నుంచి -60 డిగ్రీస్ వరకు పనిచేసేలాంటి ఒక డ్రెస్ అనుకోవచ్చు. మల్టీ లేయర్ క్లోతింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనా. సో హిమాలయన్ ప్లేసెస్లో మిలిటరీ వాళ్ళు కొంచెం బెటర్గా ఆపరేట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్లో. ఓకే. విచ్ కంట్రీస్ జాయింట్లీ డెవలప్డ్ ద ట్రాజన్ 155mm ఆర్టిలరీ గన్ అనమాట. ఓకే. ఇది వచ్చేటప్పటికి చాలామంది ఇండియా ఇజ్రాయెల్ అనుకుంటారు, ఎందుకంటే ఎక్కువగా మనకి ఇండియా రష్యా కానీ లేకపోతే ఇండియా ఇజ్రాయెలే ఎక్కువగా మనకి మిలిటరీకి సంబంధించిన వాటిలో ఎక్కువగా వింటుంటారు కాబట్టి. బట్ ఇది ఇండియా అండ్ ఫ్రాన్స్ అయితే చేశారు. సో దీనికోసం రీసెంట్గా మనకి అర్మేనియా నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా వచ్చాయి వాళ్ళకి కావాలంటూ. ఓకే. నెక్స్ట్ ఇండియన్ నేవీ షిప్ యాజ్ సెకండ్ మల్టీపర్పస్ వెజల్ కింద ఎల్ఎన్టీ తయారు చేసిన ఇండియన్ నేవీ షిప్ ఏది అంటున్నారు. సో అది వచ్చేటప్పటికి ఐఎన్ఎస్ ఉత్కర్ష్ అనమాట. ఎల్ఎన్టీ తయారు చేసింది. ఇది సెకండ్ మల్టీపర్పస్ వెజల్. ఇది మనకి చెన్నైలోనే తయారు చేశారు. ఫస్ట్ది కూడా మనకి ఎల్ఎన్టీనే తయారు చేసింది, ఐఎన్ఎస్ సమర్థక్. ఓకే. విచ్ వార్షిప్ వాజ్ కమిషన్ బై పిఎం మోడీ ఇన్ 2025 at MDL ముంబై. MDL అంటే ఏంటి, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అనమాట. ఓకే. సో అది మనకి ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వక్షీర్ ఈ మూడిటిని మోడీ గారు కమిషన్ అయితే చేశారు, అంటే లాంచ్ చేసినట్టు అనమాట, జాయిన్ చేసుకున్నట్టు. ఓకే. సో ఐఎన్ఎస్ సూరత్ అంటే ఏంటి, మిసైల్ డిస్ట్రాయర్ క్లాస్ షిప్. ఐఎన్ఎస్ నీలగిరి వచ్చేటప్పటికి స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట. వక్షీర్ ఏమో సబ్మెరైన్. ఓకే. అన్నీ ఒకే టైప్ ఉండదు. ఐఎన్ఎస్ అన్న మాత్రాన అన్ని సేమ్ షిప్స్ లాగే ఉండవు అనమాట. ఒక్కొక్క పర్పస్ డిఫరెంట్ ఉంటుంది. కొన్ని సబ్మెరైన్స్ ఉండొచ్చు, కొన్ని ఫ్రిగేట్స్ ఉండొచ్చు, కొన్ని డిస్ట్రాయర్ ఉండొచ్చు, అట్లా. ఓకే. సంజయ్ ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో వింటుంటారు కదా, ఏంటి అని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అనమాట. డెవలప్ చేసింది ఇండియన్ ఆర్మీ, కొలాబరేట్ ఎవరితో అయ్యి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో కొలాబరేట్ అయితే అయ్యి మనకి ఈ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అయితే తయారు చేశారు. బేసిక్గా ఇది మనకి మానిటర్ ల్యాండ్ బార్డర్ ఎఫెక్టివ్లీ, మన ల్యాండ్ బార్డర్స్ని ఎఫెక్టివ్గా మనం మానిటర్ చేయడానికి ముఖ్యంగా గ్రౌండ్ అండ్ ఏరియల్ సెన్సార్స్ని యూజ్ చేసి అందులోంచి వచ్చే డేటాతో డెసిషన్ మేకింగ్ని చేసే విధంగా మనకి ఇటువంటి ఒక సర్వేలెన్స్ సిస్టమ్ అయితే క్రియేట్ చేశారనమాట. ఓకే. అలాగే ప్రళయ్ మిసైల్ పర్పస్ ఏంటని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి సర్ఫేస్ టు సర్ఫేస్ స్ట్రైక్ చేసే ఒక మిసైల్, షార్ట్ రేంజ్. ఓకేనా. ఇది డిఆర్డిఓ డెవలప్ చేసింది. 150 to 500 కిలోమీటర్స్ రేంజ్ ఇది. అండ్ పేలోడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 500 నుంచి 1000 కిలోగ్రామ్స్ వరకు మోయగలుగుతుంది. సో సేమ్ దాని మీదే ప్రళయ్ మిసైల్ రేంజ్ అడుగుతున్నారు. ఇందాకే కదా చూసారు, దీన్ని 150 to 500 కిలోమీటర్ రేంజ్. సో ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్సే వస్తుంటాయి. ఇందాక చూసారా, సేమ్ అందులోంచి మనం ఆ చదివిన మిగతా పాయింట్స్, అంటే ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్ ఏది అడిగామో అదే వస్తుంది అనుకోవద్దు. దానికి సంబంధించిన ఇక్కడ ఇచ్చిన పాయింట్ల నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అందుకనే అన్ని పాయింట్స్ అక్కడ నేను రాశాను అనమాట. ఓకే. విచ్ యాప్ వాజ్ లాంచ్డ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ టు ప్రమోట్ బ్యాటిల్ ఫీల్డ్ టూరిజం. బ్యాటిల్ ఫీల్డ్ టూరిజం, ఎక్కడైతే యుద్ధాలు జరిగిందో అక్కడ టూరిజంని పెంచే విధంగా రాజ్నాథ్ సింగ్ గారు ప్రమోట్ చేశారనమాట ఒక యాప్ని. అది ఏంటి అంటే భారత్ రణభూమి దర్శన్ యాప్ అనమాట. ఓకేనా. సో బార్డర్ ఏరియాస్, హిస్టారిక్ సైట్స్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసే విధంగా ఇది మనకి పనికొస్తుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ న్యూలీ లాంచ్డ్ భారత్ పోల్ పోర్టల్ అని ఒక పోర్టల్ అయితే లాంచ్ చేశారంట. దాని మెయిన్ యూజ్ ఏంటి అంటే టు స్ట్రీమ్ లైన్ ఇంటర్పోల్ అసిస్టెన్స్. అసలు ఇది మనకి లాంచ్ చేసింది సిబిఐ అనమాట. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్గా చాలా క్రైమ్స్ జరుగుతుంటాయి, మనకి లోకల్గా కొన్ని క్రైమ్స్ జరుగుతాయి.
బట్ ఇక్కడ మనకి క్రైమ్ చేసేవాళ్ళు ఇది లోకల్ ఇంటర్నేషనల్ అనుకుని ఆగిపోరు కదా. సో అట్లా మనకి చాలా వాళ్ళు ఇంటర్నేషనల్ లోకల్ మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు మనం ఇంటర్పోల్ హెల్ప్ తీసుకోవడానికి చాలాసార్లు అవసరం ఉంటుంది. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ లాగా అనమాట. సో ఇంటర్నేషనల్ మనకి ఏరియాలో ఇంటర్పోల్ వర్క్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళతో స్ట్రీమ్ లైన్ అసిస్టెన్స్ అంటే వాళ్ళు మనం కరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ కోసం ఇది డెవలప్ చేశారనమాట సిబిఐ. దీనే భారత్ పోల్ పోర్టల్ అంటారు. ఓకే, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ రిగార్డింగ్ సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ విషయంలో యూనియన్ గవర్నమెంట్ ఏం అప్రూవ్ చేస్తుంది అంటున్నారు. ఆబ్వియస్లీ ఇది మీకు తెలిసే ఉండొచ్చు, 8th పే కమిషన్. సో పే కమిషన్స్ వచ్చే కొద్దీ మీకు శాలరీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ 8th పే కమిషన్ మీద వీడియోస్ కూడా నేను చేశాను, ఎంత పెరగచ్చు ఏంటి అని. సో 8th పే కమిషన్ అయితే అప్రూవ్ అయిపోయింది. సో శాలరీస్ అయితే పెరుగుతాయి. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్లోకి వస్తుంది? 1st January 2026 నుంచే ఇంప్లిమెంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, విచ్ స్టేట్ టాపర్ ద ఫస్ట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్? సో నీతి ఆయోగ్ అయితే డెవలప్ చేసిందనమాట ఇలా ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని. ఇందులో మనకి టాప్ చేసిన స్టేట్ ఏంటంటే ఒడిస్సా అనమాట. సో ఇది 18 మేజర్ స్టేట్స్లో చాలా 5 ఫ్యాక్టర్స్ని తీసుకుని బేసిక్గా ఇది మనకి డెవలప్ చేశారు. దానిలో మనకి ఒడిస్సా అనేది బెటర్గా ఉంది. అండ్ ఈ డేటా ఎక్కడ తీసుకున్నారు? సిఏజీ కాగ్కి సంబంధించిన డేటాని యూజ్ చేసి ఇదైతే బిల్డ్ చేశారనమాట. ఇందులో ఒడిస్సా ఫస్ట్ వచ్చింది, అండ్ తర్వాత మీకు ఛత్తీస్గఢ్, గోవా అయితే ఉంది. సో గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా ఎవరికి వచ్చింది అంటే మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా అయితే వచ్చిందనమాట. ఓకేనా? ఇది మనకి సెకండ్ టైం కన్సిక్యూటివ్గా రావటం, ఇది సెకండ్ టైం అనమాట. సో ఇది మళ్ళీ 25 నుంచి Jan 26 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ వర్క్ చేయటం అన్నది చాలా బాగుంటుంది అన్నట్టు అనమాట. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ పేరు కూడా అదే, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది అవార్డు ఇచ్చే సంస్థ పేరు. నెక్స్ట్, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అన్నది ఏ రివర్ మీద ఉంది అని అయితే అడుగుతున్నారు. ఇందులో మీరు ఈజీగా చెప్పచ్చు కిషన్ గంగా. సో కిషన్ గంగా మీదే ఉంది, జమ్మూ కాశ్మీర్లో అయితే ఉంటుంది. ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ జీలం రివర్. ఇలాగే మనకి చీనాబ్ రివర్ మీద కూడా ఒక డిస్ప్యూట్, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన డిస్ప్యూట్ ఉన్న ప్లేస్లోనే చీనాబ్ రివర్ మీద కూడా ఒక ప్రాజెక్ట్ అయితే మనం చేసాం, రాటెల్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, సేమ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే. ఇది కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అయితే అది రాటెల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఫౌండేషన్ అన్నది ఎక్కడ వేశారు? సో ఇది వచ్చేటప్పటికి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇది డెవలప్ చేసింది ఎవరు? మనకి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. గ్రీన్ అంటే ఏంటి? బేసిక్గా ఎన్విరాన్మెంట్కి మంచిది, ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేయకుండా, ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా క్రియేట్ చేసే ఎనర్జీ అనమాట. క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ ఫ్యూయల్ ఎకానమీని బూస్ట్ చేయడానికి తీసుకొచ్చారు. విచ్ ట్రీస్ ఆర్ బీయింగ్ జియో ట్యాగ్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్? జమ్మూ కాశ్మీర్లో కొన్ని ట్రీస్ని జియో ట్యాగింగ్ చేస్తున్నారంట హెరిటేజ్ని కాపాడడం కోసం. సో ఏంటి ఆ ట్రీస్ అంటే చిన్నార్ ట్రీస్ అనమాట. ఓకే, విచ్ స్టేట్ లింక్డ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ టు గ్రీన్ జీడిపి? సో ఏ స్టేట్ మనకి గ్రీన్ జీడిపి కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకుంది అంటే మనకి ఛత్తీస్గఢ్ అనమాట. సో గ్రీన్ జీడిపి అంటే ఏంటి? బేసిక్గా మనకి జీడిపి అంటే తెలుసు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కదా. సో అందులో ఎన్విరాన్మెంట్ని కూడా మనం ఫ్యాక్టర్గా తీసుకుంటే గ్రీన్ జీడిపి అవుతుంది. ఓకే, సో మనం ఎన్విరాన్మెంట్ని ఎంత పాడు చేస్తున్నాము అంటే నెగిటివ్ అవుతుంది అది, అండ్ ఎంత మనం ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తున్నాం, ఎంత ఇంప్రూవ్ చేస్తున్నాం అది పాజిటివ్ అనమాట. సో అది కూడా ఒక ఫ్యాక్టర్గా తీసుకుని చేస్తారు గ్రీన్ జీడిపి అన్నది. సో అది అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ స్టేట్ ఛత్తీస్గఢ్. విచ్ 2 ఇండియన్ సిటీస్ జాయిన్డ్ గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ నెట్వర్క్లో 2 ఇండియన్ సిటీస్ అయితే జాయిన్ అయ్యాయంట. ఏంటా 2 సిటీస్ అంటే ఇండోర్ అండ్ ఉదయ్పూర్ అనమాట. ఓకేనా? ఇది మనకి రామ్సర్ కన్వెన్షన్ ఇస్తుంది, ఇలా 31 సిటీస్కి ఇచ్చింది, అందులో 2 ఇండియాకి అయితే వచ్చాయన్నమాట. ఓకే, నెక్స్ట్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అవార్డు. ఇది మనకి రీసెంట్గా 2 బీచెస్కి అయితే ఇచ్చారు. ఇండియాలో ఇలాంటివి 13 బీచెస్ అయితే ఉన్నాయి దీంతో కలిపి. కప్పడ్ అండ్ చాల్ బీచ్ 2 కూడా కేరళలో అయితే ఉన్నాయి. వాటికి కూడా బ్లూ ఫ్లాగ్ అవార్డు అయితే ఇచ్చారనమాట. ఎవరిస్తారు? ఇది ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. అంటే బేసిక్గా ఇది ఎకో ఫ్రెండ్లీ బీచెస్, అంటే ఎన్విరాన్మెంట్ని పాడు చేయకుండా సెక్యూరిటీ పరంగా టూరిజం కూడా సస్టైన్ అవ్వే విధంగా ఉండే బీచెస్ అనమాట. వాటిని బ్లూ బీచెస్ అంటారు. నెక్స్ట్, రీసెంట్గా ఇండోనేషియాలో ఒక వాల్కెనో అయితే ఎరప్ట్ అయిందనమాట. సో లాస్ట్ ఇయర్ మల్టిపుల్ టైమ్స్ ఎరప్ట్ అయింది. ఏంటా
వాల్కెనో అంటే మౌంట్ ఇబు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ 2025. ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ 2025లో ఏ శాంచురీని సర్వే చేశారు అని అయితే అడుగుతున్నారు. సో కొరింగా శాంచురీ అనమాట. సో దీని గురించి చాలా చోట్ల ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్లో అయితే మాట్లాడారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. అండ్ ఇది ఇండియాలో ఎవరు చేస్తారు? బిఎన్హెచ్ఎస్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మెయిన్ కాన్సెప్ట్ దేని మీద? ఇది వెట్లాండ్ అండ్ వాటర్ బర్డ్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ అండ్ వాటర్ బర్డ్ సెన్సెస్ ఎక్కడ చేస్తున్నారు అని అయితే అడుగుతున్నారు. ఇది మెరైన్ నేషనల్ పార్క్ జామ్నగర్, గుజరాత్లో. జామ్నగర్ మీకు చాలాసార్లు వచ్చి ఉంటుంది వేరే కరెంట్ అఫైర్స్లో కూడా, గుర్తు చేసుకోండి. సో ఇది ఎక్కడుంది? గుజరాత్లో అనమాట. ఓకే, మెరైన్ నేషనల్ పార్క్ అక్కడైతే కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఎవర్ కోస్టల్ ఆర్ వాటర్ సెన్సెస్ ఇన్ ఇండియా. గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీసీఎస్జీ కలిపి చేస్తున్నారు. ఇక్కడ మనకు ఓవర్ 300 బర్డ్ స్పీసీస్ ఇక్కడ మీకు చూడొచ్చు. ఓకే, అంటే అన్ని జాతులు ఉంటాయి ఇక్కడ బర్డ్స్. నెక్స్ట్ అకార్డింగ్ టు ఐఎండి విచ్ ఇయర్ హీ హెస్ బీన్ హాటెస్ట్ ఇయర్ ఇన్ ద ఇండియా సిన్స్ 1901. 1901 తర్వాత హాటెస్ట్ ఇయర్గా 2021ని ఐఎండి ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అన్నది డిక్లేర్ చేసింది అనమాట. 1901 తర్వాత 2024 హైయెస్ట్ అంట వేడిగా ఉన్న ఇయర్, హాటెస్ట్ ఇయర్. ఇక్కడ ఉన్న వాటిల్లో మనకి రిపబ్లిక్ డే ఎండ్ సెలబ్రేషన్స్ ఏమంటారని అయితే అంటున్నారు. అది వచ్చేటప్పటికి బీటింగ్ రిట్రీట్ సెరమనీ అంటారన్నమాట. 29 జనవరి జరిగింది. విజయ్ చౌక్ న్యూఢిల్లీ అక్కడైతే చేస్తారు ఇది మనకి. నెక్స్ట్ పష్మీనా ఫెస్టివల్ ఏ కంట్రీ చేసుకుంది అని అయితే అడుగుతున్నారు. నేపాల్. పష్మీనా గోట్ అని కూడా వినుంటారు మీరు. ఓకే, పష్మీనా ఫస్ట్ ఎవర్ పష్మీనా ఫెస్టివల్ కాఠ్మండూలో అయితే జరిగింది. హెరిటేజ్ ఆఫ్ పష్మీనా వూల్ కోసం సెలబ్రేట్ చేసుకుంటారు ఇది మనకి. 2025 ఇంటర్నేషనల్ సరస్వతి మహోత్సవ్ ఏ స్టేట్ హోస్ట్ చేసింది? హర్యానా సాంస్క్రిట్ అకాడమీ అయితే ఇది హోస్ట్ చేసింది. నెక్స్ట్ విచ్ సిటీ విల్ హోస్ట్ ద 28th కామన్వెల్త్ ప్రెసిడెంట్స్ కాన్ఫరెన్స్ ఇన్ 2026. 2026లో ఈ 28th కామన్వెల్త్ ప్రెసిడెంట్ కాన్ఫరెన్స్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఇండియానే న్యూఢిల్లీలో అయితే హోస్ట్ చేయబోతున్నారు. సో ఇది మనకి హోస్టెడ్ బై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు హోస్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇది ఫోకస్ వచ్చేటప్పటికి ఏఐ అండ్ సోషల్ మీడియా ఇన్ పార్లమెంటరీ ఫంక్షన్స్ మీద ఫోకస్తో ఇదైతే జరగబోతుంది. విచ్ ఎక్స్పో వాజ్ ఇనాగరేటెడ్ బై పిఎం మోడీ అట్ భారత మండపం ఇన్ జనవరి 2025. వీటిల్లో మనకి ఏది పిఎం మోడీ గారు భారత మండపం ఏదైతే న్యూఢిల్లీలో ఉందో ఇనాగ్రేట్ చేసింది ఏంటి అంటున్నారు. సెకండ్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో అన్నది లాంచ్ చేశారనమాట. థీమ్ వచ్చేటప్పటికి బియాండ్ బౌండరీస్ కో క్రియేటింగ్ ఫ్యూచర్ ఆటోమోటివ్ వాల్యూ చైన్. ఆటోమోటివ్ ఇన్నోవేషన్స్ కోసం ఇది అయితే చేశారనమాట. నెక్స్ట్ విచ్ ఫిలిం ఫెస్టివల్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ గోవా విత్ థీమ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ థీమ్గా గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ ఏంటంటే 10th సైఫై సైన్స్ ఫిలిం ఫెస్టివల్. గోవా సీఎం ప్రమోద్ సావంతే మనకి ఇనాగ్రేట్ అయితే చేశారు. పాంజీ గోవాలో అయితే జరిగింది. 31st నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి భోపాల్ మధ్యప్రదేశ్లో అయితే జరిగింది. సైంటిఫిక్ థింకింగ్ ద్వారా సోషల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని యంగ్ మైండ్స్కి నేర్పించడం కోసం ఈ సైన్స్ కాంగ్రెస్ అన్నది చేశారనమాట. నెక్స్ట్ 18th ప్రవాసీ భారతీ దివస్ థీమ్ ఏంటి అంటున్నారు. సో ఇది వచ్చేటప్పటికి అసలు మనకి 9th జనవరిలో జరుగుతుంది. యాక్చువల్గా ఆ రోజు మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి అయితే వచ్చారు 9th జనవరి 1915. అందుకనే మనకి ఈ ఈవెంట్ అయితే మనం ఆ పేరు ప్రవాసీ భారతీ దివస్ అని జరుపుకుంటాం. ఇది ఎక్కడ జరిగింది ఈసారి అంటే భువనేశ్వర్, ఒడిశాలో అయితే జరిగింది. థీమ్ డిస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. ఓకే, నెక్స్ట్ రూరల్గా ఎంటర్ప్రినర్షిప్ అంటే మనం బిజినెస్ చేయాలి, ఏదైనా పారిశ్రామికత అంటారు కదా, దాన్ని ప్రోత్సహించడం కోసం జరిగిన ఈవెంట్ ఏంటి అంటున్నారు. ఓకే, సో అది వచ్చేటప్పటికి గ్రామీణ్ భారత్ మహోత్సవం అనమాట. పిఎం మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు ఢిల్లీలో. ఓకే, దీని థీమ్ రిజైలెంట్ రూరల్ ఇండియా ఫర్ వికసిత్ భారత్ అనమాట. నెక్స్ట్ 6th ఇంటర్నేషనల్ మిల్లెట్ ఫెస్టివల్. ఇది జనవరిలో అయితే జరిగింది. అయితే ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో అయితే జరిగింది అనమాట. ఓకే, అండ్ దీని థీమ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అగ్రో ఎకాలజీ. 85th ఆల్ ఇండియా ప్రిసీడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఇన్ పాట్నా. ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారంటున్నారు? ఓం బిర్లా గారు అయితే చేశారనమాట. ఎందుకంటే ప్రిసీడింగ్ ఆఫీసర్స్ అంటే వాళ్ళే కదా. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అయితే ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్ 8th ఎడిషన్ ఆఫ్ ఇండస్ ఫుడ్ ఎగ్జిబిషన్ అన్నది ఎక్కడ జరిగింది? ఇండస్ ఫుడ్ వచ్చేటప్పటికి గ్రేటర్ నోయిడాలో అయితే జరిగింది. యూనియన్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్ గారు
దీన్ని ఇనాగ్రేట్ అయితే చేశారు. మనకి అగ్రో ఎక్స్పోర్ట్స్ కోసం అంటే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ కోసం గ్లోబల్ బయర్స్ ఇంటర్నేషనల్గా బయర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇది లాంచ్ చేశారనమాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అన్నది ఎక్కడ జరిగింది? దీనికి మనకి ప్యారిస్కి పిఎం మోడీ గారు కూడా వెళ్ళారన్నమాట, అటెండ్ అయ్యారు సమ్మిట్. ఇది ప్యారిస్లో అయితే జరిగింది. ఫస్ట్ ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? ఇది గాంధీనగర్లో జరిగింది. గుజరాత్లో ఉంటుంది గాంధీనగర్. ఎందుకు మెయిన్గా అంటే 2036కి మనం ఒలింపిక్స్ అయితే ఇండియా కండక్ట్ చేయాలనుకుంటుంది, దానికోసం ఈ కాన్ఫరెన్స్ అయితే చేశారు. అండ్ ఇది మనకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసింది. అండ్ కరెంట్ ప్రెసిడెంట్ ఎవరు ఒలింపిక్స్ ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్కి? పిటి ఉషా గారు, రన్నింగ్కి సంబంధించిన వ్యక్తి, గుర్తుండే ఉంటుంది మీకు. బెస్ట్ టేబ్లూ అవార్డ్ రిపబ్లిక్ డే రోజు ఎవరికి వచ్చింది పెరేడ్లో అంటే మనకి ఉత్తరప్రదేశ్ అనమాట. అంటే ప్రతి స్టేట్ వాళ్ళ కల్చర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఒక థీమ్తో మన డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీని రిప్రజెంట్ చేసే విధంగా ఇట్లాంటి ట్యాబ్లూస్ అన్నవి చూపిస్తారన్నమాట పెరేడ్లో. దానికి అవార్డ్స్ కూడా ఇస్తుంటారు. ఈసారి ఉత్తరప్రదేశ్కి అయితే వచ్చింది. థీమ్ ఏంటంటే మహాకుంభ్ 2025 స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనమాట. ఓకే. అండ్ సెకండ్ థర్డ్లో మనకి త్రిపుర, ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. అలాగే ప్రవాసీ భారతీయ దివస్ ఎన్ఆర్ఐ డే ఇందాక మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించిన థీమ్ ఇందాకే వచ్చింది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. డిస్పోరా కాంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. ఓకే. సో 27 అవార్డ్స్ కూడా ఇచ్చారనమాట ఈ టైంలో. ఓకే. వర్జిన్ కోకోనట్ ఆయిల్ విచ్ రీజన్ హ్యాస్ బీన్ రీసెంట్లీ రిసీవ్డ్ జిఐ ట్యాగ్? ఈ కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్కి జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. అయితే ఎక్కడి నుంచి? అది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుంచి. ఓకే. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట యూనివర్సిటీస్కి. అయితే ఈసారి మనకి ఐఎస్సి బెంగళూరు ఫస్ట్ టైం టాప్ 100లోకి వచ్చింది. ఏ సబ్జెక్ట్లోకి? అది వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ అన్నమాట. రకరకాల సబ్జెక్ట్స్ మనకి అవార్డ్స్ ఇస్తుంటారు. అందులో కంప్యూటర్ సైన్స్లో మనకి 99th ర్యాంక్లో అంటే టాప్ 100లో ఐఐఎస్సి బెంగళూరు అయితే ఉంది. ఇదే ఫస్ట్ టైం. ఇండియా ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ అంటే ఆర్మీ పరంగా ఫైర్ పవర్ అంటారు కదా, ఆర్మీ పరంగా మిలిటరీ స్ట్రెంత్ పరంగా మన ర్యాంక్ 4th పొజిషన్లో అయితే ఉంది. ఆఫ్టర్ యుఎస్ఏ, రష్యా, చైనా తర్వాత అనమాట. మన స్కోర్ వచ్చేటప్పటికి 0.1184. విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్? సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఫస్ట్ టాప్ కంట్రీ ఏమొచ్చింది హైయెస్ట్ వీసా ఫ్రీ స్కోర్తో? ఇది వచ్చేటప్పటికి సింగపూర్ అనమాట. అంటే 195 కంట్రీస్కి వీసా లేకుండా డైరెక్ట్ సింగపూర్ పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ జపాన్, 193 కంట్రీస్ వెళ్ళొచ్చు. ఇండియా వచ్చేటప్పటికి 85th ర్యాంక్, అంటే మనం 56 మాత్రమే వీసా లేకుండా వెళ్ళగలం అనమాట. ఓకే. సో ఎన్ని కంట్రీస్కి వీసా లేకుండా వెళ్ళగలిగితే అంత పవర్ఫుల్ పాస్పోర్ట్ అన్నట్టు. ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025. ఇండియా ర్యాంక్ ఏంటి ఇందులో? ఓవరాల్గా మన ర్యాంక్ 25th, కానీ మనకి ఫ్యూచర్ ఫర్ వర్క్ కేటగిరీ, ఈ కేటగిరీలో మనం సెకండ్ ర్యాంక్లో అయితే ఉన్నాం. అంటే ఫ్యూచర్లో మనం వర్క్ చేసే కేటగిరీకి సంబంధించి మనం బాగా వర్క్ చేస్తున్నాం, దాని మీద మనం కరెక్ట్గా ఉన్నాం. అంటే మనకి ఏది మెజర్ చేస్తుంది? రెడీనెస్ ఫర్ ఫ్యూచర్ ఫోకస్ డిజిటల్ స్కిల్స్లో మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది మెజర్ చేస్తుంది అన్నమాట. టాప్ వచ్చేటప్పటికి యుఎస్, యూకే, జర్మనీ, మెయిన్గా టాప్ కంట్రీ యుఎస్ అనమాట. నెక్స్ట్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం హయ్యెస్ట్ ట్రాఫిక్ కంజెషన్ అంటే ట్రాఫిక్ జామ్లు ఎక్కువ అయ్యే సిటీ ఏది? సో మీరు అనుకోవచ్చు బెంగళూరు అనుకోవచ్చు, బట్ కోల్కతా అయితే హైయెస్ట్లో ఉంది ఇప్పుడు మనకి. విచ్ కంట్రీ పార్టిసిపేట్ ఇన్ ద మిలిటరీ ఎక్సైజ్ సూర్యకిరణ్ మిలిటరీ ఎక్సైజ్లో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఈ మిలిటరీ ఎక్సైజ్లు చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ రిలేటెడ్. మెయిన్గా అంటే మీకు ప్రిలిమ్స్లో కన్నా మెయిన్స్లో ఇటువంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఏ ఎగ్జామ్ అయినా. సో ఇండియా అండ్ నేపాల్ మధ్యలో జరుగుతుంది సూర్యకిరణ్ అన్నది. ఇది 18th ఎడిషన్ అనమాట. అలాగే నేవల్ ఎక్సైజ్, ఒక నేవల్ ఎక్సైజ్లో ఐఎన్ఎస్ ముంబై అయితే రీసెంట్గా పార్టిసిపేట్ చేసిందంట. ఏంటి ఆ ఎక్సైజ్ అంటే లా పెరోస్. ఓకే. ఇది 4th ఎడిషన్ అనమాట నేవల్ ఎక్సైజ్. ఇండోనేషియా దగ్గర రీజన్లో ఇండియన్ ఓషన్, పసిఫిక్, మలాకా, సుండా, లోంబోక్ స్ట్రైట్స్ దగ్గరలో జరుగుతుంది మనకి. సో ఇది ఐఎన్ఎస్ ముంబై అన్నది పార్టిసిపేట్ చేసింది, ఇంక్లూడింగ్ 9 కంట్రీస్, ఎక్స్ట్రా 9 కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేశాయి ఇక్కడ మీకు చూసినట్టయితే. నెక్స్ట్, వెన్ డిడ్ పిఎం మోడీ లాంచ్ మిషన్ మోసం ఆన్ ఐఎండీస్ 150th ఫౌండేషన్ డే రోజు మిషన్ మోసం అన్నది లాంచ్ చేశారంట పిఎం మోడీ గారు. ఎప్పుడు అది? January 15, 2025.
ఎగ్జాక్ట్గా మనకి 1875 అదే రోజు ఎస్టాబ్లిష్ అయితే అయ్యింది. సో అందుకనే ఫౌండేషన్ డే. ఆబ్వియస్లీ ఫోకస్ దేని మీద ఉంటుంది, వెదర్ రెడీనెస్ అండ్ క్లైమేట్ స్మార్ట్ ఇండియా కోసం. అలాంటిది మనం అచీవ్ చేయాలంటే అడ్వాన్స్డ్ ఫోర్కాస్టింగ్ టెక్నాలజీ అనేది మన దగ్గర ఉండాలి, అది మన ఎయిమ్. నెక్స్ట్ రైతు భరోసా అండ్ ఇందిరమ్మ ఇల్లు ఏ స్టేట్ లాంచ్ చేసింది? ఆబ్వియస్గా ఈ పేర్లు అనగానే గుర్తొచ్చేస్తుంది మీకు తెలంగాణ. ఓకే. అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇదేంటి, అగ్రికల్చర్ సపోర్ట్ కోసం. ఇందిరమ్మ ఇల్లు మీకు తెలిసిందే, హౌసింగ్ రిలేటెడ్. నెక్స్ట్ షాహిద్ మదోసింగ్ హాత్ ఖర్చా స్కీమ్, ఇది ట్రైబల్ స్టూడెంట్స్ కోసం లాంచ్ చేశారు. అయితే ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే ఒడిస్సా. సీఎం మోహన్ చరణ్ మజ్జీ అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ స్కీమ్లో 5,000 రూపీస్ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఇస్తారు. ఇలా 2 lakh స్టూడెంట్ వరకు ఇస్తారనమాట. ఓకే. నెక్స్ట్ పార్త్ యోజన, ఇది ట్రైన్ యూత్ ఫర్ డిఫెన్స్ జాబ్స్ కోసం, యూత్ని ట్రైన్ చేయడం కోసం పార్త్ యోజన స్కీమ్ అయితే లాంచ్ చేశారు. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ అనమాట. సీఎం మోహన్ యాదవ్ లాంచ్ చేశారనమాట. అంటే పోలీస్కి కానీ ఆర్మీ ట్రైనింగ్ ఇటువంటి వాటికి ఫిజికల్ అండ్ మెంటల్ ట్రైనింగ్ ఇస్తారనమాట 10 సెంటర్స్లో. పూజారి గ్రంథి సమ్మాన్ యోజన, ఇది హిందూ అండ్ సిక్ ప్రీస్ట్లకి మనకి ఏ స్టేట్ లాంచ్ చేసింది ఈ స్కీమ్ అంటే ఢిల్లీ. 18,000 రూపీస్ మంత్లీ ఆనరోరియంగా పూజార్లకి ఇస్తారనమాట, సిక్ కానీ లేకపోతే హిందూ పూజారులైన. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ భూమిహీన్ కృషి మజ్దూర్ కళ్యాణ్ యోజన, ఇది ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే ఛత్తీస్గఢ్ అనమాట. ఓకే. సీఎం విష్ణుదేవ్ సాయి. ఓకే. సో ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో 5.62 ల్యాండ్లెస్ ఫార్మర్స్ అయితే ఉన్నారంట. వాళ్ళలో మీకు బైగాస్ కానీ గునియా ట్రైబ్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి మీకు 10,000 యాన్యువల్గా అసిస్టెన్స్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. సో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అనుకోవచ్చు ఇది కూడా. నెక్స్ట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం కాంపెన్సేషన్ అండర్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఫర్ యాక్సిడెంట్ విక్టిమ్స్. సో యాక్సిడెంట్ అయిన విక్టిమ్స్కి క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ కింద మ్యాక్సిమం కాంపెన్సేషన్ ఎంత ఇస్తారు? 1.5 lakh వరకు ఇస్తారు. 7 days వరకు ట్రీట్మెంట్కి అప్ టు 1.5 lakh వరకు కవర్ అవుతుంది. ఓకేనా. యాక్సిడెంట్ అయిన విక్టిమ్స్కి అయితే ఇస్తారు. బట్ మీరు పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది 24 hours. అండ్ ఒకవేళ హిట్ అండ్ రన్ వల్ల చనిపోతే 2 lakhs వరకు ఇస్తారనమాట. నెక్స్ట్ డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజేషన్ స్కీమ్ అన్నది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఇక్కడ ఏంటంటే డ్యూటీ ఫ్రీ డైమండ్ ఇంపోర్ట్, డైమండ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డ్యూటీ లేకుండా ఉండే స్కీమ్ అనమాట. అయితే ఇది అన్ని పర్పస్కి కాదు, ఎక్స్పోర్ట్ పర్పస్. అంటే దాన్ని మళ్ళీ కట్ చేసి పాలిష్ చేసి మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేస్తానికి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ లాంచ్ చేశారు. సక్షత్ బేటీ ఈ దృష్టి ప్రాజెక్ట్స్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఎంపవర్ ఆర్ఫనేజ్డ్ గర్ల్స్ అండ్ విజువల్లీ ఇంపైర్డ్. అంటే మీకు అర్థం కావచ్చు, ఇప్పుడు సక్షత్ బేటీలో ఏంటంటే ఆర్ఫనేజ్డ్ గర్ల్స్కి ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఈ దృష్టిలో ఏంటంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు, అంటే విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్, అంటే కళ్ళు ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్కి ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఫోకస్ దేనికి? ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ అండ్ ఎంపవర్మెంట్, వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా తీసుకొచ్చారు అనమాట ఈ స్కీమ్ అన్నది. వేర్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2025. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెమీ కండక్టర్ అన్నది ఆంధ్రప్రదేశ్లోనే తీసుకొస్తున్నారన్నమాట ఫెసిలిటీ అన్నది. ఎవరు అంటే ఇండిచిప్ సెమీ కండక్టర్స్ అండ్ జపాన్కి సంబంధించిన ఇటోవా మైక్రోటెక్. ఓకే. సో వీళ్ళైతే తీసుకొస్తున్నారు. సో అంటే బేసిక్గా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నారు అనమాట ఆంధ్రప్రదేశ్లో. రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ ఒక ఇంజన్ని, హైడ్రోజన్ ట్రైన్ ఇంజన్ అయితే డెవలప్ చేసింది. ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే మనకి ఇది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ఇంజన్ అనమాట. 1200 horsepowerతో అయితే వర్క్ అవుతుంది. దీని ట్రయల్స్ అయితే జింద్ సోనిపట్ రూట్లో అయితే జరుగుతుంది. ఆబ్వియస్లీ అశ్విని వైష్ణవ్ గారు మినిస్టర్. అండ్ ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చింది కాబట్టి రైల్వేస్కి సంబంధించి వచ్చే ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఏఎల్పి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ బిట్, అది వచ్చే ఛాన్స్ ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అన్నది రిలయన్స్ వాళ్ళు ఎక్కడ బిల్డ్ చేయాలనుకుంటున్నారంటే జామ్నగర్. ఆబ్వియస్లీ గుజరాత్లో జామ్నగర్. రీసెంట్గా ఇస్రో 100th సక్సెస్ఫుల్ లాంచ్ అయితే చేశారు కదా, అది ఏం వాడి, ఏ లాంచ్ వెహికల్ని వాడి చేశారంటే GSLV F-15 అనమాట. అయితే ఇక్కడ మనకి క్యారీ చేసింది ఏంటి? NVS-02 నావిగేషన్ శాటిలైట్ని ఇది ప్లేస్ చేశారు. ఇది దేనికి సపోర్ట్ అవుతుంది? నావిక్ సిస్టమ్. నావిక్ సిస్టమ్ అంటే ఏంటి? GPS ఎలా అయితే వర్క్ అవుతుందో నావిక్ అన్నది మన ఇండియన్ నావిగేషన్ సిస్టమ్, దానికంటే ఇంకా ప్రిసైజ్గా వర్క్ అవటానికి. ఓకే. కాకపోతే అది మీకు సింగిల్ శాటిలైట్లతో వర్క్ అవ్వదు అనమాట, మల్టిపుల్ శాటిలైట్స్ అయితే కావాలి, దానే కాన్స్టలేషన్ అంటారు. సో అలాంటి శాటిలైట్స్లో ఒక శాటిలైట్ని అయితే 100th లాంచ్ చేసిందన్నమాట GSLV F-15 యూజ్ చేసి.
నెక్స్ట్ స్పేస్ డెక్స్ రీసెంట్గా డెమాన్స్ట్రేట్ చేసింది ఇస్రో. ఏంటి ఈ స్పేస్ డెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. అంటే డాకింగ్ అండ్ అన్డాకింగ్ చేసే ఎక్స్పెరిమెంట్. సో ఇక డాకింగ్ అన్డాకింగ్ అంటే ఇట్లాంటి శాటిలైట్స్ ఉన్నాయి కదా, ఇవి కనెక్ట్ అవుతాయి అనమాట ఒకదానికొకటి, మళ్ళీ విడిపోతాయి. కనెక్ట్ అవడానికి డాకింగ్ అంటారు, విడిపోయేది అన్డాకింగ్ అంటారు. దీనికి వాడిన వెహికల్ వచ్చేటప్పటికి PSLV C60 అనమాట. సో SDX-01, SDX-02 ఇలాంటివి కనపడుతున్నాయి కదా, వీటిని ఒకటి చేజర్, ఒకటి టార్గెట్. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అరౌండ్ 470 కిలోమీటర్స్ రేంజ్లో అయితే చేశారనమాట. ఓకే, సో ఇలా చేసిన 4th నేషన్ ఇండియానే. ఇంతకుముందు మనకి ఇండియా, రష్యా, చైనా మాత్రమే ఉంది ఇటువంటిది సాధించింది. ఓకే, నెక్స్ట్ క్వీన్ 2.5 AI మోడల్ ఏ కంపెనీది అంటే ఆలీబాబా అనమాట. సో అమెజాన్ ఎలాగో చైనాలో అలాంటిది ఆలీబాబా అంటే. సో వాళ్ళు లాంచ్ చేశారు క్వీన్ 2.5 AI మోడల్. అలాగే డీప్సీ కార్వన్ ఇదే దేశానికి చెందిందో తెలిసే ఉంటుంది, న్యూస్లో చాలా ఉంది కదా. సో ఇది చైనాకి సంబంధించిన ఒక మోడల్. బేసిక్గా ChatGPT లాంటివి ఇవన్నీ కూడా. నెక్స్ట్ నాసాకి సంబంధించిన లెక్సీ మిషన్. ఏంటి దీని పర్పస్ ఏంటి అంటే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఎన్వలోప్, అంటే ఎర్త్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టడీ చేస్తారు, కాకపోతే మూన్ నుంచి స్టడీ చేస్తారు అనమాట. నాసా అయితే లాంచ్ చేసింది. దీని పేరు లెక్సీ అంటే లోనార్ ఎన్విరాన్మెంట్ హెలియోస్ఫెరిక్ ఎక్స్రే ఇమేజర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇస్రోస్ 3rd లాంచ్ ప్యాడ్ అయితే కట్టబోతున్నారు. ఎక్కడ అంటే శ్రీహరికోట. సో ఆబ్వియస్గా ఇంతకుముందు కూడా అక్కడే ఉన్నాయి లాంచ్ ప్యాడ్స్, ఇప్పుడు కూడా ఇంకోటి కూడా బిల్డ్ చేస్తున్నారు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నాం కదా, దానికోసం. ఇస్రో రీసెంట్గా క్రాప్స్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసింది. ఏంటంటే స్పేస్లో ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంటుంది అని. ఓకే, బ్లాక్ ఐడ్ పీ సీడ్ అన్నది జర్మినేట్ చేసింది అనమాట. ఇలాగా ఇదేని యూజ్ చేసి PSLV C60 POEM4 అనే దాన్ని యూజ్ చేసి ఇట్లాగైతే మనకి ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. మైక్రోగ్రావిటీలో ప్లాంట్ ఎలా పెంచాలి ఏంటి అని. అండ్ క్రాప్స్ అంటే ఏంటి, కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టలేషన్ లాంచ్ చేసిన స్టార్టప్ ఏది. సో ఇది వచ్చేటప్పటికి పిక్సెల్. ఇందాక చెప్పా కదా, మనకి పైనుంచి కొన్ని పనులు చేయడానికి మల్టిపుల్ శాటిలైట్స్ కావాల్సి వస్తుంది, దానే కాన్స్టలేషన్ అంటాం. సో ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టలేషన్ చేసింది ఎవరు, పిక్సెల్ అనే కంపెనీ. ఓకే, 6 హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ అయితే లాంచ్ చేసింది అనమాట. మిషన్ స్కాట్ ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నారు. మిషన్ స్కాట్ ఆబ్జెక్టివ్ ఏంటి, స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనమాట. ఇది లాంచ్ చేసింది దిజియంత్ర. ఇది కూడా ఒక ఇండియన్ స్పేస్ స్టార్టప్పే. సో ఇదేంటంటే ఈ స్పేస్లో ఉన్న వాటిలన్నింటినీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో మనం ఎట్లా అయితే రోడ్లు, బిల్డింగ్స్ సంబంధించిన అడ్రస్లు ఇన్ని గూగుల్ మ్యాప్స్లో ఎలా అయితే పెడుతున్నామో, స్పేస్ మొత్తానికి అలాంటి ఒక మ్యాప్ లాంటిది తయారు చేస్తున్నారు అన్నమాట. ఓకేనా, సో అది మనకి దిజియంత్ర ఇండియన్ స్టార్టప్ అయితే చేస్తుంది. దీన్ని రీసెంట్గా PM మోడీ గారు పొగిడారు కూడా అనమాట. విచ్ సిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్ శూన్య. సో ఎయిర్ ట్యాక్సీస్ రాబోతున్నాయి అనమాట ఇండియాలో. ఓకే, సో ఎప్పటికి అలా రావాలి అంటే 2028కి లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది బెంగళూరులో. ఓకే, ఈ కంపెనీ ఏదైతే మనకి సర్లా ఏవియేషన్ ఉందో బెంగళూరు స్టార్టప్, వాళ్ళైతే లాంచ్ చేశారు. దీని పేరు శూన్య అనమాట. ఈవీ టోల్ అంటారు, ఇలా అయితే ఉంటుంది. ఓకేనా, ఎయిర్ ట్యాక్సీ అనమాట ఇది. సో వెర్టికల్గా టేక్ ఆఫ్ అవుతుంది డైరెక్ట్, అండ్ ల్యాండింగ్ కూడా అలాగే అయిపోద్ది, అందుకే ఈవీ టోల్ అంటారు. నెక్స్ట్ రీసెంట్గా ఒక ఎక్సో ప్లానెట్, అంటే మన సోలార్ సిస్టంలో లేని, అంటే మన సన్ చుట్టూరు తిరగని వేరే స్టార్ చుట్టూరా తిరిగే ఒక ఎక్సో ప్లానెట్ సూపర్ సోనిక్ విండ్స్ 33,000 km/h సూపర్ సోనిక్ సౌండ్ విండ్స్ అయితే వచ్చాయంట. ఏంటి దాని పేరు ఏంటంటే WASP 127b దాని పేరు. ఎక్సో ప్లానెట్స్ ఇలాగే ఉంటాయి వాటి పేర్లు. ఓకే, మనకి 520 లైట్ ఇయర్స్ అవేలో అయితే ఉందంట మనకి మిల్కీ వే నుంచి. విచ్ స్టేట్ లాంచ్డ్ ద ఫస్ట్ హ్యూమన్ పవర్డ్ అండర్ వాటర్ సబ్మెర్సిబుల్ అండర్ ద డీప్ ఓషన్ మిషన్. సో డీప్ ఓషన్ మిషన్లో భాగంగా మనకి ఏంటంటే అండర్ వాటర్ సబ్మెర్సిబుల్ అయితే తయారు చేశారు. దాని పేరు మత్స్య 600 అనమాట. సో 600 మీటర్స్ వరకు మనం అండర్ వాటర్ వెళ్ళి హ్యూమన్స్ అక్కడ మనకి కావాల్సిన ఎక్స్ప్లోరేషన్ అది చేసే విధంగా తయారు చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు మనకి జస్ట్ 500 మీటర్ డెప్త్లోనే జరిగింది ఫస్ట్ ఫేజ్లో. 2026 కల్లా 6000 మీటర్స్ దాకా వెళ్ళాలని. ఓకే, నెక్స్ట్ IIT. విచ్ IIT డెవలప్డ్ బ్యాక్టీరియా బేస్డ్ మెథడ్ టు రెడ్యూస్ సాయిల్ పొల్యూషన్ అండ్ ఎయిర్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్కి హెల్ప్ అయ్యే విధంగా, సాయిల్ పొల్యూషన్ తగ్గే విధంగా ఒక బ్యాక్టీరియాని అయితే కనుక్కున్నారంట IIT బాంబే వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ విచ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇంట్రడ్యూస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ బిల్ట్ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్.
డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ని స్టార్ట్ చేసిన మెట్రో రైల్ కార్పొరేషన్ ఏది అంటే బెంగళూరు మెట్రో అనమాట. సో ఇది మన సొంతంగానే తయారు చేసుకున్నాం. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ప్రాజెక్ట్ విస్తార్? ప్రాజెక్ట్ విస్తార్ ఎయిమ్ ఏంటి? అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి రీసెంట్గా లాంచ్ చేశారు. దాని ఎయిమ్ ఏంటంటే ఇదొక డిజిటల్ ఇనిషియేటివ్. సో క్రాప్ మార్కెటింగ్ అండ్ వాల్యూ చైన్స్ వీటన్నిటికి సంబంధించిన డేటా ఏదైతే 12,000 స్టార్టప్స్ ఉన్నాయో వాటి దగ్గర నుంచి డేటా తీసుకుని ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తారనమాట. అగ్రికల్చర్ విషయంలో కానీ లేదా దాన్ని మార్కెట్ చేసుకునే విధంగా వాటికి. ఓకేనా, దాన్నే ప్రాజెక్ట్ విస్తార్ అంటారు. అంటే లైక్ ఈ సాయిల్లో ఏ పంట వేయాలి, ఏ క్లైమేట్లో ఎలా ఉండాలి ఏంటి, ఇటువంటి గైడెన్సెస్ అనమాట. రీసెంట్గా లాంచ్ అయిన ఎంటిటీ లాకర్ ప్లాట్ఫామ్ యొక్క పర్పస్ ఏంటి అంటే డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అండ్ వెరిఫికేషన్. ఓకేనా, ఇది సెంట్రల్ గవర్నమెంటే లాంచ్ చేసింది అనమాట. సో ఏంటంటే సెక్యూర్ వెరిఫికేషన్ ఆఫ్ బిజినెస్ రికార్డ్స్ డిజిటల్గా అయ్యే విధంగా లాంచ్ చేశారు. బేసిక్గా మనం ప్రతి సర్టిఫికెట్ క్యారీ చేసే పని ఉండదు. ఇంకా ఎంటిటీ లాకర్ అంటే దానిలోనే మీరు వెరిఫికేషన్ కానీ లేకపోతే స్టోర్ చేసుకోవటం కానీ ఈజీగా ఉంటుంది. విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ టు ఆర్గనైజ్ ఏ రూరల్ క్రికెట్ లీగ్? ఇప్పుడు ఐపీఎల్ ఎలాగైతే చేస్తున్నారో అలాగే రూరల్ క్రికెట్ లీగ్ స్టార్ట్ చేసిందంట. ఏ స్టేట్ అంటే బీహార్. ఓకే, 13 to 23 ఏజ్ గ్రూప్ ఉన్న ప్లేయర్స్లో ఫస్ట్ రూరల్ క్రికెట్ లీగ్ అన్నది లాంచ్ చేసింది బీహార్. ఇందులో బాగా ఆడిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేసేలాగా, అంటే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఇటువంటిది లాంచ్ చేశారు. నెక్స్ట్ 32nd విజయ్ హజారే ట్రోఫీ ఎవరు గెలిచారు? ఇది వచ్చేటప్పటికి కర్ణాటక గెలిచింది. ఎవరిని ఓడించి? విదర్భాని ఓడించి. కెప్టెన్ ఎవరు మనకి? మయాంక్ అగర్వాల్. ఓకేనా, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్, విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అనమాట. సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఇది వచ్చేటప్పటికి కేరళ అనమాట. చండీగఢ్ని ఓడించి ఇదైతే గెలుచుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సెకండ్ ఐసీసీ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో ఎవరికి వచ్చింది? ఇది గొంగడి త్రిష. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ మాత్రమే కాదు, ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఆవిడే అనమాట. సో సౌత్ ఆఫ్రికాను ఓడించి మనకి ఈ టోర్నమెంట్ అయితే మనం గెలుచుకున్నాం. మలేషియాలో జరిగింది. అయితే 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో మెన్స్ సింగిల్ గెలుచుకుంది ఎవరు? జెనిక్ సిన్నర్. ఓకే, సో ఈయన ఏ కంట్రీకి చెందినవాడు? కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంతకుముందు కూడా ఈయనే గెలుచుకున్నాడు అనమాట. లాస్ట్ టైం కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ అలెగ్జాండర్ జెవ్రిక్ని ఓడించి గెలుచుకున్నాడు. అయితే ఉమెన్స్ వచ్చేటప్పటికి మ్యాడిసన్ కీస్ యూఎస్ఏకి సంబంధించిన ఆవిడైతే గెలుచుకున్నారు. బట్ ఈయన జెనిక్ సిన్నర్ ఏ దేశస్తుడు? మెన్షన్ అయితే చేయండి కామెంట్లో, ఎందుకంటే డైరెక్ట్గా అటువంటి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ కంక్లూడ్ చేశారు? ఇది వచ్చేటప్పటికి లడాఖ్లో. అండ్ ఫస్ట్ వచ్చింది కూడా ఫస్ట్ ఫేజ్లో లడాఖే అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ జమ్మూ కాశ్మీర్లో అయితే జరిగింది. హూ ఓన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ 2025? సో ఇండియన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టైటిల్ వచ్చేటప్పటికి మెన్స్ గెలుచుకుంది విక్టర్ అలెక్సెన్. ఓకేనా, డెన్మార్క్ చెందిన వ్యక్తి. ఇది న్యూఢిల్లీలోనే జరిగింది. ఉమెన్కి వచ్చేటప్పటికి యాన్సీ యంగ్ అనే ఆవిడ గెలుచుకున్నారన్నమాట. ఓకే, సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఇది సూరత్లో అయితే జరిగింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇండోర్ స్టేడియం. ఇది అంత అవసరం లేదు. సూరత్ గుజరాత్లో అయితే జరిగింది. ఎవరు గెలిచారు? మనోజ్ షా, దియా చటాలే. ఓకేనా, అంటే వీళ్ళిద్దరు అనమాట. మనోజ్ షా అండ్ దియా చటాలే అయితే గెలుచుకున్నారు. టేబుల్ టెన్నిస్కి సంబంధించిన టోర్నమెంట్ ఇది. ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ కూడా జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఇండియాలోనే జరిగింది. ఇందిరాగాంధీ ఎరీనాలో అయితే జరిగింది అన్నమాట. మెన్స్ అండ్ ఉమెన్స్ రెండు కూడా మనమే గెలిచాం, నేపాల్ని ఓడించి. అండ్ మాస్కాట్ వచ్చేటప్పటికి తారా అండ్ తేజస్. ఓకే, సో నెక్స్ట్ ఒడిస్సా గవర్నమెంట్ 15 crores స్పాన్సర్ కూడా చేస్తున్నారు. ఓకే, అండర్-17 గర్ల్స్ సింగిల్ టైటిల్ అట్ బ్రిటిష్ జూనియర్ ఓపెన్ 2025 ఎవరు గెలుచుకున్నారు? అనాహత్ సింగ్ అనమాట. ఓకేనా, ఇది స్క్వాష్కి సంబంధించిన గేమ్. సో ఇంగ్లాండ్లో అయితే జరిగింది. 2024 వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారు? ఇది కోనేర్ హంపి అయితే గెలుచుకున్నారన్నమాట. న్యూయార్క్లో జరిగింది. అండ్ ఇలాగే బ్లిట్స్ అని కూడా ఉంటుంది చెస్కి సంబంధించి, అది కూడా చెప్తాను. సో 33rd సంతోష్ ట్రోఫీ 2024-25 ఫుట్బాల్ సంబంధించిన టోర్నమెంట్ ఎవరు గెలిచారు? వెస్ట్ బెంగాల్ అయితే గెలిచింది. ఎవరి మీద? కేరళను ఓడించి గెలిచిందన్నమాట. రోబీ హన్స్డా, ఈయనే మనకి టాప్ గోల్ స్కోర్ చేసిన వ్యక్తి. అండ్ ఇది ఫైనల్ అన్నది హైదరాబాద్లో జరిగింది. సో విచ్ టీమ్ ఓన్ ద టైటిల్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ KWG అంటే
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనమాట. ఓకేనా, గుల్మర్గ్ జమ్మూ కాశ్మీర్లో అయితే సెకండ్ ఫేజ్ జరిగింది. ఎవరు గెలుచుకున్నారంటే లడాక్. ఓకే, లడాక్ 7 మెడల్స్ గెలుచుకుంది, అందులో 4 గోల్డ్ ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర. చెప్పే కదా ఓల్డ్ బ్లిట్స్ చెస్ ఛాంపియన్షిప్ కూడా జరిగిందని. మెన్స్ టైటిల్ వచ్చేటప్పటికి ఇద్దరు కలిపి గెలుచుకున్నారు. అయాన్ నిప్పో నియాచి ఎలాగైనా పిలకచ్చు, బట్ అయాన్ నిప్పో అని చదివితే మీకు కొంచెం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మ్యాగ్నస్ క్లార్సన్ కూడా ఇద్దరు కలిపి షేర్ చేసుకున్నారు. అండ్ ఉమెన్స్ వచ్చేటప్పటికి జూ వెన్జున్ ఉమెన్స్ టైటిల్ అయితే. నెక్స్ట్ ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఇనాగ్రల్ అంటే ఇదే ఫస్ట్ టైం. సో ఇది ఒడిస్సా వారియర్స్ అయితే గెలుచుకున్నారు షోర్మా క్లబ్ని ఓడించి. ఓకే, రాంచీలో అయితే జరిగింది ఫైనల్. మాకా ట్రోఫీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అంటారు. ఏ యూనివర్సిటీ గెలుచుకుంది? చండీగఢ్ యూనివర్సిటీ అయితే గెలుచుకుంది. 38th నేషనల్ గేమ్స్ 2025 ఎక్కడ స్టార్ట్ అయింది, ఇనాగ్రేట్ అయిందంటే డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో అయితే ఇనాగ్రేట్ అయింది. పిఎం మోడీ ఇనాగ్రేట్ చేశారు. దీనికి సంబంధించి యోగా అండ్ మలకంబ్ ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు గేమ్స్లో 39th నేషనల్ గేమ్లో. అలాగే మస్కాట్ వచ్చేటప్పటికి మౌలి. ఓకేనా, అలాగే ట్యాగ్ లైన్ సంకల్ప్ సే శిఖర్ తక్. ఓకే, అండ్ ఇవి మీకు కొంచెం రిపీట్ కూడా అవుతాయి కొన్ని వాటిల్లో. ఫిబ్రవరిలో కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్ రావచ్చు, ఎందుకంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. 2-3 సార్లు కూడా రివిజన్ అయితే మంచిది ఇలాంటివి. నెక్స్ట్ 9th జోహర్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అన్నది ఎవరు గెలుచుకున్నారు? ఇది ఎన్ఐఎన్ పన్నీర్ సెల్వం. ఓకేనా, మలేషియాలో అయితే జరిగింది చెస్కి సంబంధించిన టోర్నమెంట్. నెక్స్ట్ ఫస్ట్ సీజన్ ఆఫ్ వరల్డ్ పికెల్ బాల్ లీగ్. ఇది ఒక కొత్త రకం గేమ్ అనమాట. కొంచెం టేబుల్ టెన్నిస్ అట్లాగా ఉంటుంది, కానీ మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, కొంచెం వింతగా ఉంటుంది అనమాట. అయితే అట్లీ తెలుసు కదా, జవాన్ మూవీ డైరెక్టర్, మనకి తెలుగులో కూడా చాలా సినిమాలు అంటే తమిళ డబ్బింగ్ సినిమాల్లో కూడా డైరెక్టర్గా చేస్తారు కదా. ఆయనకి సంబంధించిన టీం బెంగళూరు జవాన్స్ అయితే ఈసారి గెలిచారు అనమాట. ముంబైలో జరిగింది ఫస్ట్ ఎడిషన్ పికిల్ బాల్ లీగ్. బెంగళూరు జవాన్స్ అయితే గెలుచుకున్నారు ఫస్ట్ టైం. హూ రిసీవ్డ్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఫర్ హై జంప్. సో హై జంప్కి వచ్చేటప్పటికి ప్రవీణ్ కుమార్కి అయితే వచ్చింది, కానీ వీళ్ళందరికీ కూడా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే వచ్చింది, కాకపోతే వేరు ఫీల్డ్స్కి సంబంధించి. ప్రవీణ్ కుమార్కి ఏంటి హై జంప్ అట్ ప్యారిస్ పారా ఒలింపిక్ దాని మీద అయితే వచ్చిందనమాట. సో వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. గూకేస్ తెలుసు కదా, చెస్కి సంబంధించిన వ్యక్తి. హర్మన్ ప్రీత్ సింగ్ ఇండియన్ హాకీ కెప్టెన్, హాకీ టీమ్ కెప్టెన్ అనమాట. మను బాకర్ పారా అథ్లెట్ అనమాట, 2 times మెడల్స్ కూడా తీసుకొచ్చారు. విచ్ స్పోర్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అర్జున అవార్డ్ సూచా సింగ్. సో ఈయనకి ఏ స్పోర్ట్కి సంబంధించి అర్జున అవార్డు వచ్చింది అని అయితే అంటున్నారు. అర్జున అవార్డ్ లైఫ్ టైం వచ్చిందనమాట. ఓకేనా, అథ్లెట్కి సంబంధించి. సో అర్జున అవార్డ్ ఇండియా 2nd హైయెస్ట్ స్పోర్ట్స్ ఆనర్. ఫస్ట్ ఏంటి మీకు ధ్యాన్ చంద్ అవార్డు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అయితే ఇస్తారు. అండ్ ఈయనతో పాటు లైఫ్ టైంకి ఇంకోళ్ళకి కూడా వచ్చింది. పారా స్విమ్మింగ్కి మురళీకాంత్ రాజారాం పేట్కర్ అనమాట. ఓకేనా, సో ఈయనకు కూడా వచ్చింది లైఫ్ టైం అవార్డు పారా స్విమ్మింగ్కి. హూ వాజ్ అవార్డెడ్ ద్రోణాచార్య అవార్డ్ లైఫ్ టైం కేటగిరీ. ఫుట్బాల్లో వచ్చింది ఎవరికి ద్రోణాచార్య అవార్డు అంటే అర్మాండో యాంగ్లేనో కోలకో. ఓకేనా, ఈయనకైతే మనకి లైఫ్ టైంకి అవార్డు అయితే వచ్చింది. వన్ ఆఫ్ ఇండియాస్ టాప్ ఫుట్బాల్ కోచెస్ ఈయన. ఓకే, బేసిక్గా వీళ్ళు కోచెస్ అనమాట, కోచెస్ కేటగిరీలో ఇచ్చారు. ఆయనతో పాటు సుభాష్ రాణా పారా షూటింగ్ అయితే కోచింగ్కి వచ్చింది. అండ్ నార్మల్ షూటింగ్కి వచ్చేటప్పటికి దీపాలి దేశపాండే. ఓకే, దీపాలి దేశపాండేకి కూడా వచ్చిందనమాట మామూలు షూటింగ్. పారా షూటింగ్కి మనకి సుభాష్ రాణాకి అయితే వచ్చింది. నెక్స్ట్ రాష్ట్రీయ ఖేల్ రత్న ప్రోత్సాహన్ పురస్కార్. ఇది వచ్చేటప్పటికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి అయితే వచ్చిందనమాట. సో ఎందుకు వచ్చింది? ప్రమోటింగ్ స్పోర్ట్స్ అమాంగ్ యూత్లో స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తున్నందుకు ఈ అవార్డు అయితే ఇచ్చారు వాళ్ళకి. అలాగే ఫిడే చెస్ ఛాంపియన్ కప్, చెస్ వరల్డ్ కప్ అన్నది ఎక్కడ జరుగుతుందని అయితే అడుగుతున్నారు. సో ఇది ఇండియాలోనే జరగబోతుంది 2025ది. అండ్ FIDA ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1924 లోసాన్ స్విట్జర్లాండ్లో, అక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి. ఇండియాస్ అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ అయిన ఇండియన్ అథ్లెట్ ఎవరు అంటే రీసెంట్గా మనకి PV సింధు అనమాట. సో ఇది సరిపోతుంది ఈ బిట్ మీద. నెక్స్ట్ సోమ్మర్గ్ రీసెంట్గా ఒక టన్నెల్ అయితే ఇనాగ్రేట్ చేశారు జనవరిలో. జడ్మోర్ అని కూడా అంటారు దాన్నే. సో సోన్మర్గ్ కూడా అంటారు. సో ఎక్కడ ఇది ఏంటి అంటే గండేర్బల్ డిస్ట్రిక్ట్ జమ్మూ కాశ్మీర్లో అయితే ఉంటుంది. సో ప్రీవియస్లీ జెడ్ షేప్ రోడ్డు ఉండేదన్నమాట.
అక్కడ ఈ టన్నెల్ అయితే వచ్చింది. ఇక్కడ గగన్గిర్ నుంచి సోన్మర్గ్ మధ్యలో అయితే వచ్చిందనమాట. సో 6.5 కిలోమీటర్ టన్నెల్ రీసెంట్గా పిఎం మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్, ఇండియాలో ఫస్ట్ సీ గ్లాస్ బ్రిడ్జ్ అన్నది ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ? కన్యాకుమారిలో అనమాట. సో ఇది ఇనాగ్రేట్ చేసిన మనకి సీఎం ఎంకే స్టాలిన్ అయితే ఇనాగ్రేట్ చేశారు. స్టాట్యూ ఆఫ్ విజ్డమ్ నుంచి వివేకానంద రాక్ మెమోరియల్ అని ఉంటుంది, ఆ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి సెయింట్ తిరువెల్వూర్ అని ఒక ఆయన ఉంటారు, స్టాట్యూ ఆఫ్ విజ్డమ్ కింద చూస్తారు అనమాట. ఓకేనా, ఆ రెండింటిని కనెక్ట్ చేస్తారు. విచ్ స్టేట్ అనౌన్స్ 20,000 మంత్లీ పెన్షన్ అయితే ఇస్తారంట. పీపుల్ జైల్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళకి 20,000 మంత్లీ పెన్షన్ అయితే ఇస్తారంట. ఏ స్టేట్ లాంచ్ చేసింది ఈ స్కీమ్? ఒడిస్సా అనమాట. ఎమర్జెన్సీ అంటే 1975-77 మధ్యలో మనకి ఏంటి, ఇందిరాగాంధీ గారి టైంలో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది కదా, ఆ టైం గురించి. ఓకే, విచ్ ఇండియన్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏది అని అయితే అడుగుతున్నారు. సో ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ అయితే ఫస్ట్ స్టేట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని అడాప్ట్ చేసుకుంది పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత. సో అదే కాకుండా ఫస్ట్ యూటీ ఏదైనా ఉందా, ఉంటే ఒకవేళ ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. యూనిఫామ్ సివిల్ కోడ్ని అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ యూటీ. విచ్ స్టేట్ లాంచ్డ్ ద కవచం డిజాస్టర్ వార్నింగ్ స్కీమ్? ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అయితే అడుగుతున్నారు. సో కవచం స్కీమ్ అన్నది కేరళ లాంచ్ చేసింది అనమాట. కేరళ వార్నింగ్ ఏ క్రైసిస్ అండ్ హజార్డ్ మేనేజ్మెంట్ స్కీమ్. సీఎం పినరాయి విజయన్ అయితే లాంచ్ చేశారు ఈ స్కీమ్. బేసిక్గా ఫాస్టెస్ట్ వెదర్ వార్నింగ్ సిస్టమ్ ఒకటి డెవలప్ చేసుకున్నారు అనమాట. సో దట్ రెస్క్యూ అండ్ రీహాబ్ ఎఫర్ట్స్ అన్నవి ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయొచ్చు అని. ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఎక్కడ లాంచ్ చేశారు అని అయితే అడుగుతున్నారు. సో సిక్కిం అనమాట. సొరాంగ్ డిస్ట్రిక్ట్ సిక్కిం ఏదైతే ఉందో అక్కడ మనకి లాంచ్ చేశారు. ఫస్ట్ ఇన్ ఇండియా ఫర్ ఆర్గానిక్ ఆక్వాకల్చర్, ఫస్ట్ ఇన్ ఇండియా ఇది మనకి. అండ్ రాజీవ్ రాజన్ సింగ్ ఈయన లాంచ్ చేశారనమాట. ఉత్కర్ష్ ఒడిశా కాన్క్లేవ్ ఏ స్టేట్ అంటే మీకు ఈజీగా చెప్పేస్తారు. ఉత్కర్ష్ ఆర్ ఉత్కల్ ఇవన్నీ ఎక్కడ మీకు? ఒరిస్సానే కదా. సో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనమాట. అంటే గ్లోబల్ లెవెల్గా జరుగుతుంది. ఒడిస్సా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది, భువనేశ్వర్లో జరుగుతుంది. సో వాళ్ళ ఎకానమీని బిల్డ్ చేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ సమ్మిట్ అనుకోవచ్చు. నెక్స్ట్, విచ్ సిటీ వాజ్ అనౌన్స్డ్ యాజ్ అస్సాంస్ సెకండ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసిన సిటీ ఏది అంటే దిబ్రూగర్ అనమాట. సీఎం హిమంత్ బిశ్వ శర్మ డిక్లేర్ చేశారు. అండ్ ఫస్ట్ క్యాపిటల్ ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి, అస్సాం సంబంధించిన ఫస్ట్ క్యాపిటల్. నెక్స్ట్, నార్త్ ఈస్ట్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ టు సైన్ ఏ ఎంఓయూ విత్ భాషిని ఫర్ మల్టీలింగ్వల్ గవర్నెన్స్. సో భాషినితో ఎంఓయూ కుదుర్చుకున్న ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ ఏది అంటే త్రిపుర అనమాట. సో ఇదేంటంటే గవర్నెన్స్కి సంబంధించిన టెలికాల్స్ కానీ ఇవన్నీ కూడా మల్టీలింగ్వల్గా, అంటే మీకు ఒక్క లాంగ్వేజ్ మాత్రమే కాకుండా ఏ భాష అయినా మాట్లాడినా దాన్ని సపోర్ట్ చేసే విధంగా తీసుకొచ్చారనమాట. దాన్నే భాషని అంటారు. సో త్రిపుర 8th స్టేట్ ఇలాంటిది జాయిన్ అవడంలో, బట్ నార్త్ ఈస్ట్లో ఫస్ట్ స్టేట్. విచ్ స్టేట్ బ్యాండ్ లిక్కర్ సేల్స్ని బ్యాన్ చేసిందంట 17 రిలీజియస్ ప్లేసెస్లో. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ అనమాట. ఉజ్జయిన్, ఓర్చా, ఓంకారేశ్వర్ ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఆ ప్లేసెస్లో మనకి మధ్యప్రదేశ్లో 17 ప్లేసెస్లో లిక్కర్ అన్నది బ్యాన్ చేశారనమాట. అండ్ రిచెస్ట్ సీఎం కింద ఇండియాలో ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం రిచెస్ట్ సీఎం ఎవరు అంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు, 931 crores అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు సెకండ్ వచ్చేటప్పటికి పేమా ఖండు సిద్ధరామయ్య గారు. పూరెస్ట్ సీఎం చూసుకుంటే మనకి డబ్బులు వెస్ట్ బెంగాల్ అంట, 15 lakhs మాత్రమే అసెట్స్. ఓకే, అండ్ ఇండియా హ్యాస్ ద 3rd largest మెట్రో నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ విచ్ 2 countries. ఏ 2 countries తర్వాత ఇండియా 3rd largest మెట్రో నెట్వర్క్ కలిగి ఉంది అంటున్నారు? చైనా అండ్ యుఎస్. ఓకేనా, ఓవర్ 1000 kilometers ఉంది మనకు కూడా మెట్రో రైలుకి సంబంధించిన ఆపరేషన్ లెంగ్త్. నెక్స్ట్, వేర్ ఈజ్ ఈస్టర్న్ ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ? ఎక్కడ ఉంది ఫస్ట్ది అంటే పురాలియా, వెస్ట్ బెంగాల్. ఇది 6th అబ్జర్వేటరీ, ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ 6th ఇండియాలో. కానీ మనం ఈస్టర్న్ పార్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇదే ఫస్ట్ అనమాట. పంచట్ హిల్, పురాలియా, వెస్ట్ బెంగాల్ ఇట్లా ఉంటుంది అనమాట.
దీన్నే మనం సత్యేంద్రనాథ్ బోస్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ అని కూడా అనొచ్చు, ఎందుకంటే పేరు అదే మనకి. ఇది మనకి తమిళనాడులో ఉంది, రాజస్థాన్లో ఉంది, ఉత్తరాఖండ్, లడాక్, పూణే వీటిలన్నిటిలో కూడా ఉందన్నమాట. ఇది 6th అండ్ ఈస్టర్న్లో 1st. ఓకే, విచ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ రీనేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ పేరుతో మార్చిన ఇన్స్టిట్యూట్ ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఇలాగే ఆల్రెడీ బెంగళూరులో కూడా ఒకటి జరిగింది, అది కూడా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి మార్చింది దాని పేరు, బెంగళూరులో మన్మోహన్ సింగ్ ఇన్స్టిట్యూట్ అని మార్చారు, దాని పేరేంటి అన్నది మెన్షన్ చేయండి. ఇప్పుడైతే హిమాచల్ ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితే నేమ్ అయితే మార్చారు. ఓకే, నెక్స్ట్ బుక్ ద వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే బుక్ ఆథర్ ఎవరు అని అయితే అడుగుతున్నారు. పంకజ్ మిశ్రా అనమాట. ఓకేనా, గాజా కాన్ఫ్లిక్ట్ గురించి. నెక్స్ట్ అమితాబ్ కాంత్ గారు ఇండియాస్ G20 జర్నీ మీద రాసిన బుక్ పేరేంటి అంటున్నారు. హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్ G20 అని అయితే ఆయన బుక్ రాశారంట. ఓకే, సో అది. నెక్స్ట్ స్టంప్డ్ ఆటోబయోగ్రఫీని కో-ఆథర్ చేసింది ఎవరు? ఓకే, సో ఇది సయ్యద్ కిర్మానీకి సంబంధించిన బయోగ్రఫీ అనమాట. ఆయనతో పాటు మనకి దేబాశిష్ సేన్గుప్తా, దక్షశేష్ పాఠక్, ఓకేనా, వీళ్ళిద్దరు కూడా కో-ఆథర్ చేశారు ఆ బుక్ని. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు రీసెంట్గానే ఒక బుక్ అయితే లాంచ్ చేశారనమాట పార్లమెంట్ మీద. ఆ బుక్ పేరు పార్లమెంట్ పవర్స్, ఫంక్షన్స్ అండ్ ప్రివిలేజెస్ అనమాట. డాక్టర్ కేఎస్ చౌహాన్ గారు రాశారనమాట. నెక్స్ట్ వరల్డ్ బ్రైలీ డే ఎప్పుడు? బ్రైలీ అంటే బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకంటూ ఒక లాంగ్వేజ్ ఇలా డాట్స్తో మనకి క్రియేట్ చేశారు కదా. సో ఆ డే ఎప్పుడు అంటే January 4th అనమాట. ఇది లూయిస్ బ్రైలీ ఎవరైతే ఆ లాంగ్వేజ్ డెవలప్ చేశారో ఆయన బర్త్ యానివర్సరీ అనమాట. నేషనల్ బర్డ్ డే థీమ్ ఏంటి అండ్ ఎప్పుడు అని చూసుకుంటే మనకి January 5th నేషనల్ బర్డ్స్ డే. థీమ్ వచ్చేటప్పటికి ప్రొటెక్టింగ్ అవర్ ఫెదర్డ్ ఫ్రెండ్స్. ఓకేనా, మన ఫెదర్డ్ ఫ్రెండ్స్ని కాపాడాలి అని. ఓకే, వరల్డ్ హిందీ డే ఎప్పుడు? Jan 10th హిందీ డేగా చేసుకుంటారు. థీమ్ హిందీ ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ థీమ్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే థీమ్ ఏంటి? థీమ్ వచ్చేటప్పటికి జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్. ఓకేనా, అండ్ 11th January మనకి ఇది జరిగేది. నేషనల్ యూత్ డే ఎప్పుడు చేసుకుంటారు? నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద బర్త్డే January 12th చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. దీన్నే రాష్ట్రీయ యువ దివస్ అని కూడా అనొచ్చు. అండ్ థీమ్ వచ్చేటప్పటికి యూత్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ ప్రమోట్స్ యూత్ ఎంపవర్మెంట్ అండ్ రెసిలియన్స్. ఓకే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ డే థీమ్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. థీమ్ వచ్చేటప్పటికి సమర్థ్ భారత్ సక్షమ్ సేన. ఓకేనా, January 15th అయితే జరుగుతుంది. ఈసారి జరిగేది 77th ఇండియన్ ఆర్మీ డే. అండ్ ఇది కేఎం కరియప్ప ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్మెంట్కి గుర్తుగా ఇండియన్ ఆర్మీ డే అన్నది చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ లోక్పాల్ ఫౌండేషన్ డే ఎప్పుడు చేసుకుంటాం మనం? 16th January 2025. నెక్స్ట్ నేషనల్ స్టార్టప్ డే ఇప్పుడు. నేషనల్ స్టార్టప్ డే వచ్చేటప్పటికి January 16th అనమాట. ఇది మనకి 2022లోనే పిఎం మోడీ గారు అనౌన్స్ చేశారు. పరాక్రమ్ దివస్ మార్కింగ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్? ఏ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ బర్త్ యానివర్సరీకి గుర్తుగా పరాక్రమ్ దివస్ చేసుకుంటా ఉంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎప్పుడు? January 23. దీన్నే కరేజ్ డే అని కూడా అనుకోవచ్చు. అండ్ ఈసారి జరిగింది 128th బర్త్ యానివర్సరీ. నెక్స్ట్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు అండ్ దాని థీమ్ ఏంటి? సో 24th January మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డే. థీమ్ ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ 2025 థీమ్ ఏంటి మనకి? ఇంటర్నేషనల్ డే ఫర్ ఎడ్యుకేషన్కి. సో థీమ్ వచ్చేటప్పటికి ఏ అండ్ ఎడ్యుకేషన్ ప్రివెంటింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్ అనమాట. ఓకే, థీమ్ అది. అండ్ ఇది ఎవరు రికగ్నైజ్డ్ బై యునెస్కో రికగ్నైజ్ చేసింది. ఓకేనా, నెక్స్ట్ నేషనల్ వాటర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? సో ఇది 15th ఎడిషన్. ఓకే, ఎడిషన్ గురించి అడుగుతున్నారు, బట్ చేసుకునేది January 25th ఎవ్రీ ఇయర్. ఓకేనా, సో థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అన్నది మనకి థీమ్ అనమాట ఈసారి. నేషనల్ టూరిజం డే థీమ్ ఏంటి? టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్, January 25th ఇది కూడా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే ఎప్పుడు చేసుకుంటారు? ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే January 26th చేసుకుంటారు. థీమ్ కస్టమ్స్ ఎంగేజింగ్ ట్రెడిషనల్ అండ్ న్యూ పార్ట్నర్స్ విత్ పర్పస్ అండ్ WCO వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ హూ ఈస్ ద చీఫ్ గెస్ట్ ఫర్ ఇండియా 76th రిపబ్లిక్ డే?
రిపబ్లిక్ డే 76th రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలిచారంటే మనకి ప్రబోవో సుబైనెటో. ఓకే, ఈయన మనకి ఇండోనేషియాకి సంబంధించిన ప్రెసిడెంట్ అనమాట. ఈసారి థీమ్ గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. అదే హిందీలో అయితే స్వర్ణిం భారత్ విరాసత్ అండ్ వికాసిత్. ఓకే, వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ రిపబ్లిక్ డే థీమ్ ఏంటి ఈసారి? సేమ్ ఇందాక అడిగిందే అడుగుతున్నారు, గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, అండ్ ఇది ఎందుకు చేసుకుంటారు ఐడియా ఉందిగా, మన కాన్స్టిట్యూషన్ ఎఫెక్టివ్గా ఆ డేట్ ఎఫెక్ట్కి వచ్చింది అనమాట, అంటే ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది అన్నట్టు. సో 26 జనవరి 1950. మార్టైర్స్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటారు? మార్టైర్స్ డే ఎప్పుడు అంటే Jan 30. ఎందుకంటే డెత్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీని గుర్తిస్తూ చేసుకుంటారు అనమాట. ఓకేనా? సో Jan 30 అండ్ దీనే షహీద్ దివాస్ అని కూడా అంటారు. 1948న ఆయన్ని అయితే హత్య చేశారనమాట. నెక్స్ట్ బుర్కాని బ్యాన్ చేశారనమాట 1st January నుంచి. అయితే ఏ కంట్రీ బ్యాన్ చేసిందంటే స్విట్జర్లాండ్. ఓకే, అండ్ రీసెంట్గా మనకు ఒక కార్డియాలజిస్ట్ అయితే చనిపోయారనమాట. ఆయనే ఇండియాస్ ఫస్ట్ బైపాస్ సర్జరీ చేసిన వ్యక్తి. ఆయన పేరేంటంటే KM చెరియన్. ఓకే, 82 ఏజ్లో చనిపోయారు. సో ఈయనే ఫస్ట్ కరోనరీ ఆర్టరీ బైపాస్ చేసిన వ్యక్తి 1975లో. అలాగే ఫస్ట్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేశారనమాట. ప్లేబ్యాక్ సింగర్ P జయచంద్రన్ కూడా చనిపోయారు. ఎక్కడి నుంచి ఈయన అంటే త్రిశూర్. ఓకే, 80 ఏజ్. అండ్ ఈయనకి కూడా ఈయన మనకి మలయాళం అండ్ తమిళ్ సినిమాల్లో ఎక్కువ పాటలు అయితే పాడారంట. డాక్టర్ పైరేస్ లైవాన్ పిలోజాట్ ఈయన రీసెంట్గా చనిపోయారు. ఎవరు ఈయన అంటే సాంస్క్రిట్ స్టడీస్కి సంబంధించి స్కాలర్ అనమాట, ఫ్రెంచ్ ఇండియన్ ఈయన. ఓకే, 89 ఇయర్స్లో చనిపోయారు. పద్మశ్రీ కూడా వచ్చింది ఈయనకి. నెక్స్ట్ KS మనీలాల్ కూడా చనిపోయారు అనమాట. ఈయన సైంటిఫిక్ డిసిప్లిన్ దేని మీద? టాక్సోనమీ. ఓకేనా, ఈయన ఒక టాక్సోనమిస్ట్. ఈయనకు కూడా పద్మశ్రీ అయితే వచ్చింది. కేరళలో అయితే చనిపోవడం జరిగిందనమాట. ఓకే, సో ఇది మనకి టోటల్గా జనవరికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. దాని చుట్టూరా మొత్తం కూడా కవర్ చేసాం. అయితే ఈ PDF మీకు ఫ్రీగా మన యాప్లో అయితే దొరుకుతుంది. అండ్ దీనికి సంబంధించిన టెస్ట్ కూడా అక్కడ ఫ్రీగా రాయొచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు క్లియర్గా మన PDFలో లింక్స్ కూడా ఇచ్చాను, అన్నిటికీ సంబంధించి జాయిన్ అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా కనిపిస్తుంది మీకు ఈ లింక్స్ అన్ని. ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఇందులో మీకు మొత్తం అన్ని నెలలకు సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అయితే ఆ నెలకి సంబంధించినవి ఉంటాయి. డెఫినెట్గా మీకు చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ దీంతోపాటు మనం ఏదైతే NTPCకి సంబంధించిన స్పెషల్ సిరీస్ చేస్తున్నాం కదా, లైక్ అందులో మీకు జీకేకి సంబంధించి ఏమేమి టాపిక్స్ అడుగుతున్నారో, ట్రైబల్ మూమెంట్స్ కానీ, రివర్స్ ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్ స్కీమ్స్, లేకపోతే ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇలాంటివి. సో ఆ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. జీకేకి సంబంధించిన టాపిక్స్ అక్కడ చాలా వరకు కవర్ అవుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన PDFs కావాలంటే సింపుల్గా మన యాప్లోకి వచ్చేస్తే మీకు ఇట్లా రకరకాలుగా మీకు క్లాసెస్ అయితే కనిపిస్తాయి. ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, అన్నీ, మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ దొరుకుతాయి. లేదా ఇండివిజువల్గా గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలి, ALP సంబంధించిన ఫుల్ కోర్సు, లేకపోతే టెక్నీషియన్ ఫుల్ కోర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి తక్కువ ప్రైస్కి. కూపన్ కోడ్ SARA అని వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ తక్కువ ప్రైస్కి ఉంది, ఇంకా తక్కువకి అయితే దొరుకుతుంది. తప్పకుండా తీసుకోండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా, ముఖ్యంగా రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆల్రెడీ నేను ALP అండ్ టెక్నీషియన్ NTPC క్లియర్ చేశాను. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన మన టీమ్మేట్స్ కూడా ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసిన వాళ్ళు. ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. డెమోస్ చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని యూజ్ చేసుకుని మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఈ క్లాసెస్ అయితే అక్కడ తీసుకోవచ్చు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, LP ఫుల్ కోర్సు, టెక్నీషియన్ ఫుల్ కోర్స్ అన్నీ దొరుకుతాయి. ఓకేనా? అండ్ ఫర్దర్గా మీరు ఒకవేళ ఏమైనా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ, రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, లేకపోతే వాట్సాప్ ఛానల్ లింక్ రెండు మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. తప్పకుండా చెక్అవుట్ చేయండి. అందులో జాయిన్ అయితే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. డెఫినెట్గా మీరు చేసే ఈ చిన్న లైక్ కానీ, షేర్ కానీ నాకు చాలా మోటివేషన్ అయితే ఇస్తుంది. ఇటువంటివి కలెక్ట్ చేసి మీకు ఇంకా బ్యూటిఫుల్గా ఇటువంటి వీడియోస్ని ఇంకా ఎక్కువగా మీకు తీసుకురావడానికి ఉంటుంది. అండ్ మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ID కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ID అండ్ లింక్. అక్కడి నుంచి మీరు ఒకవేళ నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.